దేవుని బిడ్డలారా, మనం కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి విషయాలు ఏంటో మీరు చెప్పగలుగుతారు. ఏ రాజుల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఇజ్రాయేలు రాజుల చరిత్ర. ఇజ్రాయేలు రాజుల చరిత్ర. ఎంతమంది రాజుల గురించి చెప్పుకున్నాం ఇప్పటిదాకా? గుర్తుంటే చెప్పండి, గుర్తున్నంత వరకు. ఫస్ట్ రాజు ఎవరు? యెరోబాము. తర్వాత నాదాబు, బయషా, తర్వాత ఎలా, జిమ్రీ, ఒమ్రీ. జిమ్రీకి ఒమ్రీకి మధ్యలో తిబ్ని ఒక ఆయన ఉన్నాడు కదా. ఒమ్రీ తర్వాత అహాబు. అహాబు భార్య యెజబేలు. అహాబు తర్వాత యెహోరాము. ఇలా వెళ్తారు. ఈ వారం నేను కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా మనసులో ఉంచిన ఒక ఆలోచన ఏంటంటే, బిడ్డలారా, అర్థమైందిలే సార్, మాకు అర్థమైందిలే, ఇది కూడా ఎత్తేస్తున్నావా నువ్వు? అంతే, నువ్వు ఏ రోజు ఏది కరెక్ట్గా మాకు ఫుల్గా చెప్పావు చెప్పు. బిర్యానీ నోటిదా తీసుకొని వస్తావు, ఆ తూచ్ ఈసారి అంటావు. ఫుల్గా ఏది తెలుసుకునేదిలే మేము, మాకు అర్థమైందిలే. ఇంకా దేవుడు నీకేం చెప్పాడో మాకు తెలిస్తే అనకుండా మర్యాదగా వినండి. ఫస్ట్ ఒక వాక్యం నన్ను ఈ మధ్యకాలంలో బాగా దర్శించింది. ఆ మాట ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము అని రాయబడింది సామెత గ్రంథంలో. చెప్పండి, జీవ మరణములు నాలుక వశం. నాలుకతోటి మనం ఎప్పుడు మరణకరమైన సంగతులు మాట్లాడుతున్నాం అనుకోండి, మన జీవితం కూడా మరణ కారణమగు స్థితిగతుల వైపు వెళ్ళిపోతాయి. ఉదాహరణకి, నేను ఇక దీవించబడే సమస్య లేదు, అయిపోయింది నా చాప్టర్, అన్నీ పోయినాయి, ఇక నేను కోలుకోవడం కష్టం, దేవుడు కూడా ఇంక నన్నేమీ చేయలేడు, సావు ఒక్కటే మిగిలింది, అదొక్కటే వస్తే చాలు, వీడితో యాగడం కంటే నేను పోవటం మేలు, ఇన్ని సంవత్సరాల నుంచి కోరుకుంటున్న సావు రాలేదని, అయిపోయింది, పిల్లలు నా మాట ఏం లేదు, చేసుకున్నాడు నా మాట ఏం లేదు, కట్టుకున్నోడు వదిలేశాడని చెప్తారు కదా. ఆడదాకా బాబు అక్కడ వెనకరండి, అంతా వదిలేశారు, నువ్వే బొమ్మని చెప్తావు సార్, మళ్ళీ నువ్వే వెనకరమ్మంటావా నువ్వా? పుట్టింటోళ్ళు తరిమేశారు, ఇంకా బతకడం కంటే సావడమే మేలు. ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను? ఇస్రాయల్ సార్ చూస్తే ఉమ్రీ చచ్చినట్టు చస్తావు నువ్వు అంటుండే ప్రతి వారం పోతే. బయష ఎట చచ్చాడు అంటే చస్తావు నువ్వు, ఇంకా జాగ్రత్తగా ఉండకపోతే. జిమ్రీ పోయాడే ఆత్మహత్య చేసు, ఆ విధంగా చస్తావు నువ్వు అంటుండే. ఇంట్లో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, చివరికి సంఘంలో కూడా సమాధానం లేదు. ఎవరి కోసం బతకాలి, సస్తే బాగుండు అని ఎక్కువగా మన నోరు పలకతా ఉందనుకోండి, నోటితో మాట్లాడుతున్న మాట చెవి వింటూ ఉంటుంది. చెవికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. చెవికి దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు. వినుట వలన, చెప్పండి అన్నమాట, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. నువ్వు వినే సంగతి మంచిదైనా విశ్వాసం కలుగుద్ది, చెడ్డదైనా విశ్వాసం కలుగుద్ది. ఎప్పుడు నువ్వు నీ నాలుగుతోటి చెడు సంగతులే, మరణకరమైన సంగతులే, కీడే మాట్లాడుతున్నావు అనుకో, విని 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 నీ మనసు దాన్ని కనెక్ట్ అయిపోద్ది. నేను లేచేది లేదు, నేను పెట్టేది లేదు, అవును రేపో మాపో చచ్చిపోతా, ఎందుకు సార్ కూడా మనల్ని పడుచుకోవట్లా, ఇంక ఇంతే. విని విని నీ నాలుగు మాట్లాడుతూ ఉంటే చెవి వింటూ ఉంటుంది, చెవి వింటూ ఉంటే మైండ్ ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. అందుకే బైబిల్ చెప్పింది ఏంటంటే, నీ నాలుకకి మరణం తెచ్చే శక్తి ఉంది, నీ నాలుకకి జీవాన్ని తెచ్చే శక్తి కూడా ఉంది. నా చేతుల్లో లేదు బిడ్డ, నీ నాలుకే ఇచ్చేసాను నేను. ఆశీర్వాదాన్ని మీ ముందు పెట్టాను, జీవాన్ని మీ ముందు పెట్టాను, శాపాన్ని మీ ముందు పెట్టాను, మరణాన్ని మీ ముందు పెట్టాను, జీవాన్ని మీ ముందు పెట్టాను. ఏది కావాలో మీరే కోరుకోండి. ఎందుకు చెప్తున్నావు పాస్టర్ గారు ఈ మాటలు అంటే, ఒకటే మని మనం కీడుని గురించే మాట్లాడుకుంటా పోతున్నాం అనుకో. ఆ ఒమ్రీ వచ్చాడు వాడు చచ్చాడు, జిమ్రీ వచ్చాడు పొడిచాడు, ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా అని మంచి సంగతులు ఏమి మాట్లాడుకోవట్లేదు. పాపం వాళ్ళలో ఏమన్నాయి చెప్పండి. ఇంక ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేవాడు ఇంకా మహాశూరుడు. ఎవరా? అహాబు. అహాబు చరిత్రగా నేర్చుకున్నామంటే మేలుకరమైన సంగతి ఒక్కటి ఉండదు అతనిలో. దేశాన్ని విగ్రహాలతో, దేవాలయాలతో నింపడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం చెప్పండి? నాకు బాధ వచ్చేసింది ప్రభువా. ఏదైనా మంచి అన్న ఉంటే, ఎప్పుడైతే నన్ను ఈ వాక్యం ప్రేరేపించిందో
ఇక నా బిడ్డలకి నేను మేలుకరమైన సంగతులే ప్రకటించాలా కొంతకాలం. అప్పుడప్పుడు కుక్క బిస్కెట్ వేసినట్లుగా కుక్కకి ఏం వేసినా తింటుంది. నా బిడ్డలకి అన్ని ఓవర్గా ఏ పెడితే వేయకూడదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలకి విశ్వాస సంబంధమైన సంగతులు చెప్పాలా, మీరు లేస్తారని చెప్పాలా, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడని చెప్పాలా. ఇప్పటికే ఈయన సోలిపోయి ఉంటారు. ఇంకేం చెప్తావు కానీ ఆడా దిట్టా, వాడు దిట్టా, ఈడు దిట్టా, నువ్వు దిట్టా అన్నట్టున్నారు. అలా కాదు ప్రభా, నీ ఆలోచనే కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్ కాదు, కానీ లిస్ట్ తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు ఏమి చెప్పమంటావో చెప్పు అని దేవుడిని అడిగితే, దేవుడు నాకు తెలియజేసిన ఒక విషయాన్ని మీకోసం తీసుకొని వచ్చాను. దేవుని చిత్తమైతే అప్పుడప్పుడు ఇప్పుడు చెడిపోయిన వాళ్ళ గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి మనకు అంత అవసరం లేదు. దీవించబడిన వాళ్ళ గురించి మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దీవెనకరమైన సంగతులు వింటా ఉంటే దీవించబడతామన్న నమ్మకం మనకు వస్తుంది. కీడు పొందిన వాళ్ళ గురించి వింటా ఉంటే నేను కూడా ఇంతే నమ్మకం వస్తుంది. కాబట్టి ఇంకా మీకు అర్థమవడం ఒక్క మాట చెప్పిన వాక్యాలకు వెళ్ళిపోతా. మోషే గారు కనాను దేశాన్ని వేగు చూడటానికి ఎంతమంది వేగుల వారిని పంపించాడు? 272 మందినే, ఇద్దరిని. రైట్ ఆన్సర్. ఇంకా గోత్రానికి ఒకరిని చొప్పున 12 మందిని మోషే కాదేశు బర్నేయ అనే ప్రాంతం నుంచి 12 మందిని గోత్రం ఒకరు చొప్పున పంపించాడు. 40 రోజులు దేశాన్ని వేగు చూసి వచ్చారు. వస్తా ఏ పండ్లు తెచ్చారు? అయ్యా నీ మమ్మల్ని ఎందుకు అడుగుతావు? క్యా బాత్ కత్తేతు, నువ్వు 14 లేసి ఆహాబు గురించి చెప్పడం సరిపోయింది. మాకు ఆ రోజు ఆవాక్యాలు ఎప్పుడు చెప్పావు? క్యా నువ్వు చెప్పకుండా మమ్మల్ని అడతావేంది? దిమా ఖరాబ్ అయిందా ఇజ్రాయెల్ అన్నా అని మీరెవరు అనర్లే, లోపల అనుకుంటారు. మీకేం తెలియదమ్మా. 12 మందిని పంపించారు. పంపిస్తే 12 మంది 40 రోజుల తర్వాత మోషే దగ్గరకు వచ్చి చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. మంచి సమాచారం చెప్పిన వాళ్ళు ఎంతమంది? 2. బాగా వినండి. ఈ 12 మంది ఎవరికి సాదృశ్యమో తెలుసా? పాస్టర్కి సాదృశ్యం, దేవుని బిడ్డలకి సాదృశ్యం, నీకే నాకే విశ్వాసులకి సేవకులకి సాదృశ్యం అనమాట. ప్రస్తుతానికి ఈ 12 మంది పాస్టర్ గారికి సాదృశ్యం. అక్కడ 10 మంది చెప్పిన మాటలని గొక్కబెట్టి ఏడ్చారంట జనాభా అంతా. ఆ 10 మంది ఏం చెప్పారు? ఆ దేశము చూసేదానికి మిక్కిలి మంచి దేశం, సూపర్, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. యూత్ అల్లోలియా ఏనండి, ఇక్కడ అది పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. అసలు మనం వెళ్ళొచ్చా? ఆగు. ఆ దేశంలో ఎవరు కాపురం ఉన్నారో తెలుసా? నెఫీలీలు వంశపు వాళ్ళు కాపురం ఉన్నారు. అనాకీలు, బహు ఎత్తరులు. ఒకటి కనుక కథ తీసుకున్నాడంటే మనలో 100 మంది అయిపోతారు. నాకు తెలిసి మనం ఆ దేశాన్ని జయించడం దాదాపు అసాధ్యం. అసలు పోతే చచ్చిపోతాం. వెళ్ళామా మన భార్యల్ని పిల్లల్ని వాళ్ళు కత్తివతాతం చేస్తారు అని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు సమాజానికి. ఈ మాటలు అయిపోయిన తర్వాత మిగతా 2 ఉన్నారే, ఎవరోళ్ళు? పుల్లారావు, సాగరు. నువ్వు చెప్పు. పుల్లారావు తర్వాత ఎల్లారావా? యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు. వీళ్ళిద్దరూ బట్టలు దించుకొని అరుస్తున్నారు. ఒరే అమ్మా ఏడవబగనమ్మా మో ఈయనట అల్లులి అంత తప్ప ఏం తెలియదు నీక. ఇదిగో మేము చూసి వచ్చిన దేశం మంచి దేశం అని చెప్పారు కదా. మన పితరుడైన అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మన కన్నుల ముందు సముద్రాన్ని చీలిస్తే మన కళ్ళతో చూసాం. మనం నడిచొచ్చామా? మనం చీల్చామా? మన దేవుడు మన కళ్ళ ముందు బండను చీల్చి నీటి ఎంత నీటినిచ్చాడు? సముద్రం అంత సమృద్ధి నీటినిచ్చాడు. మనం చీల్చామా? మాంసం ఎన్ని రోజులు పెట్టాడు? ముక్కుల్లో చూసి వచ్చిన వాసన తినలేక యేసు రక్తమే ఇస్రాయల్ పాష శారవా దెబ్బ ముక్కులోంచి వచ్చిన వాసన నోట్లోంచి వస్తుంది. ఇప్పుడు సెగ. ఇప్పుడు నాకు జ్వరం ఎందుకు వచ్చింది మీకు అర్థమవుతుందిలే. ఎత్తుక్కునేవాడిని మొత్తం ఏడ శారవా ఉంది, దోశ శారవా ఉందని తిని శారవాకి. నాకేమో కొన్ని నెలల తర్వాత వస్తే వాళ్ళకి 7 రోజులకే వచ్చింది. ముక్కులో వచ్చిన వాసన అట్ట పెట్టాడు. ఇన్ని వేల మందికి మాంసం ఎలా పెట్టాడు అనుకుంటున్నారు? మనం చేసావా? అబ్రాహాముకు వాగ్దానం చేసిన మన దేవుడు కదా చేసింది. మేం చెప్తున్నా వినండి. వాళ్ళ బలము, వాళ్ళ ఎత్తు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఎత్తు, లేకపోతే వాళ్ళ పరాక్ ఇది కాదు మనకు కావాల్సింది. మన ముందు నడిచిపోవచ్చున్న దేవుడే ఆ దేశమంతటిని మనకి స్వాధీనం చేస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మనల్ని నడిపిస్తున్న దేవుడు మనకు ముందుగా వెళ్ళి దేశాన్ని మనకు అప్పగిస్తాడని వాళ్ళు చెప్తుంటే
మంచి మాటలు చెప్పే వాళ్ళ రాళ్లతో కొడదామని రాళ్ళు తీసుకున్నారంట. సమాజం అంతా ఎవరు మాట్లాడినారు? మెజారిటీ 10 మంది మాట్లాడినారు. ఓని ఆడుస్తున్నారు. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేల్ పాస్టర్ పొద్దున లేస్తే మీకు కీడు గురించి, మరణం గురించి చెత్తరా కొడతాడు. మిమ్మల్ని ఈ మాట చెప్తున్నాను అనుకో, సంఘం అంతా ఇటైపోతుంది తెలుసా? చెత్తరా కొడతాడు. ఏసై తొలగిపోతే చెత్తరా, సినిమాలు చూస్తే చెత్త, బూతులు మాట్లాడితే చెత్త. ఈరోజు నా చెత్త ఎగిపోయి దేనికి? సార్ చెప్పినట్ట మన చిన్నవాళ్ళమే. పొద్దున లేస్తే నీ నోరు ఇంకా కీడును గురించిన సంగతులు తలంచుకుంటూ ఉంటుంది. 10 మంది చెప్పిన మాటలు ఎలాగైతే అందరూ నమ్మేశారో, ఒకవేళ దైవజనుడు ఎప్పుడూ కీడు గురించే మాట్లాడితే మనుషుల మనసులు కూడా కీడు వైపు వెళ్ళిపోతాయి. అదే కానీ దైవజనుడు ఆ ఇద్దరిలాగా విశ్వాస సంబంధమైన సంగతులు మాట్లాడారు అనుకో, సంఘం అంతా విశ్వాసంలోకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆర్ యు రెడీ? యామ్ ఐ రైట్? ఇంగ్లీషు నువ్వు హిందీ మాట్లాడతావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. చార్లెస్ జాకబ్ గారని మీకు తెలుసు, యూట్యూబ్ చూస్తుంటారు. ఆర్ యు రెడీ ఎన్నారా? ఆర్ యు రెడీ అంటే పదం లేస్తాయి. ఆయన స్టైల్ అది. మనకేం లేదులే, మనకుండే ఒకటే స్టైల్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుని మాటకు లోబడి ఈరోజు మీకు కొంచెం గాలి కొట్టే ప్రసంగం తీసుకొని వచ్చా. ఏం కొట్టాలి? గాలి. ఆ గాలి మీరు ఎంత పని చేస్తుందో ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత చూస్తా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేసి వాక్యంలో తీసుకొని వెళ్తా. క్రైస్తవులు లగ్జరీగా బ్రతకడం దేవునికి ఇష్టమా? పెట్టబాకు, మనం చెప్పినప్పుడు పెడతా. క్రైస్తవులు లగ్జరీగా బ్రతకడం దేవుని చిత్తమా? లగ్జరీ అంటే 3 అంతస్తుల బిల్డింగు. అక్కడ చూడబాకండి మళ్ళా. ఒరే స్వామి ఎందుకు వినండి. 3 అంతస్తుల బిల్డింగు, లగ్జరీ కారు, దిగితే కారు, ఎక్కితే కారు. ఆగండి. అక్కడ ఒక లగ్జరీ కారు ఉండి, 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి, వ్యాపారాలు, స్థలాలు, పొలాలు ఉండి, పిల్లలు తినగలిగినంత సమృద్ధికరమైన ఆస్తిని ఒకవేళ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే అలా బ్రతకడం అసలు దేవునికి ఇష్టమేనా అంటాను నేను. ఏం చెప్తారక్క? జయదేవ్ అన్న బాంధవేనా? ఇది దేవుడికి ఇష్టం అంటారా? మనం ఆ విధంగా ధనవంతులుగా బ్రతకడం దేవునికి ఇష్టమా పద్మక్క? 20 జీవితాంతకాల దోశ ఇడ్లీ అని దోశ ఇడ్లీ వేసుకొని మా పద్మక్క జీవితాంతం అలాగే దోశలు అమ్ముకుంటానే చచ్చిపోవడం ఇష్టమా? లేకపోతే కొంచెం పద్మక్క కొంచెం దీవించబడి ఒక స్థాయికి వెళ్ళి ఒక ఉన్నతంగా దీవించబడడం దేవునికి ఇష్టమా? పాస్టరా అది కూడా నువ్వే చెప్పమని అడగబోకు. ఏం చెప్పినా మాకు బాధ. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా అన్నామనుకో రైట్ ఆన్సర్ అంటావు, అదేమంటే మాకు ఎందుకు వచ్చిన బాధ? అవును కానీ చందన్ అన్నాడా? చందన్న దీనికి డెడ్ ఆపోజిట్. చందన్నే కాదు, కొందరు నాకు తెలియకుండా కొంత సీనియర్లు ఉంటారు, వాళ్ళకి అన్నట్టు కొంచెం ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అయ్యి చేస్తున్న వాళ్ళు మారిపోదురు కాక. ఇక మీరు ఫీల్ అవుతారని ఆగిపోయేదిలే. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు లగ్జరీగా బతకడం ఇష్టమా? నేను కోరుకునే లగ్జరీ ఎట్లాంటిదంటే, నేను కోరుకునే లగ్జరీ ఇప్పుడు పెట్టుమా, అంశం పేరు పెట్టు, రాసుకోండి అంశం పేరు. ఒకసారి చూడండి నా మీద. ఒక రకంగా చూడబాకండి, నన్ను ఒక రకంగా చూడబాకండి. అక్కడ ఒక ఆయన బ్యాగ్ పట్టుకొని ఎడకో పోతున్నాడు, చూడండి ఎక్కడికి. కళ్ళు ఉన్నవాళ్ళు చెప్పండి, ఏం ఎక్కడైనా పోతున్నాడు? ఫ్లైట్. ఆ బట్టలు చూడండి, బ్యాగ్ చూడండి. క్రైస్తవుడు లగ్జరీగా బ్రతకడం దేవుని చిత్తమా? ఆ ఫ్లైట్ సొంతది, ఆయన సొంతది. పాస్టర్ ఈరోజు మమ్మల్ని మరీ ఎక్కువ పూలు పెట్టేసేటట్టు ఉండవు అనిపిస్తుంది మాకు. అనుకోండి ఏమైనా రోషం ఉంటే ఈ మాటలు నీ గుండెల్లోకి దూసుకొని పోవును గాక యేసునామములో. అదిగో అమెరికాలో ఉన్న 100 మందిలో 99 మంది అలాగే దీవించబడ్డారు. అమెరికా వాళ్ళు ఆరాధించేది ఎవరినే? బుల్లులు బుస్సునే. ఎవరు? దేవుని పెట్టలే. ఒకసారి పాటలు పెట్టుకుని మనోళ్ళు ఒక దగ్గర అని కాకుండా 4 కూడా తీసి ఏందయ్యా నువ్వా? అమెరికాలో ఉండేవాళ్ళేమో విమానాలు సొంత ఫ్లైట్లు కొని అంత ఉన్నతంగా దీవించబడి దేవునికి మహిమకరంగా కోట్ల రూపాయలు దశంభాగాలు ఇచ్చి, సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి ఎయిడ్స్తో బాధపడే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళు దీవించబడితే, మనమేమో పాటలు పెట్టుకొని ఇదే ఏడక అయిపోయింది మన జీవితం. ఇంకా మీరు కాదులేమ్మా, కొంతమంది ఉంటారు కానీ దేవుని బిడ్డల. మొన్న వచ్చింది బొమ్మల పండుగ. ఎంతమంది దేవుడి బిడ్డలు రికార్డ్ డాన్స్ దగ్గరికి వెళ్ళి ఒక్క పాట అని అనలేదా కొంతమంది?
కొంతమంది మహానుభావులు ట్రాక్టర్లో బొమ్మతో పాటు పోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక బొమ్మలతో ట్రాక్టర్లో ఎక్కిపోయినంతకాలం ఇంక ఇది తప్ప ఏముంటుంది సార్? ఆ మాటలే చెప్పనన్నావు నువ్వు ఇప్పుడు. కాకపోతే మీకు అది అర్థం అవ్వాలంటే నేను కొంచెం మిమ్మల్ని కొంచెం పుచ్చాల్సిందే. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే అది, నువ్వు నమ్మితే, నీకు అంత సామర్థ్యం ఉంటే, నీకు సొంత ఫ్లైట్ కూడా ఇచ్చే, ప్రపంచము నీ వైపు చూసేంత మిలియనీరుగా మార్చుకున్న దేవుడు శక్తి గలవాడు. ఆమేనను. హల్లెలూయా. క్రైస్తవులు లగ్జరీగా బ్రతకటం దేవుని చిత్తమే అని వాక్యంలో చూపిస్తా. మీకు ఇప్పుడు అని వాక్యంలో చూపిస్తా. డైరెక్టర్ గారు మైండ్ మారిపోయినప్పుడే, ముఖం మారిపోయినప్పుడే నువ్వు ఉన్నానా, నా టీవీఎస్కి పోయేది లేదు, నేను పోయేది లేదా, నిమ్మకాయ సోడా ఇంకింతే చాలు నా జీవితానికి, అంతకంటే ఎక్కువ కావాలి నాకు. మా అబ్బాయి ఏం చేసుకున్నా నాకెందుకు, 400 వస్తుంది రోజుకి. తిప్ప సెంటర్లో పెట్టుకుని ఎంత వస్తుంది రోజుకి? 400. గవర్నమెంట్ 50 సంవత్సరాలు వస్తే ఏం పెట్టుకుంటామన్నా? 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ పెట్టుకుంటాను, అదొక 4000 వస్తుంది. రోజుకి 400 కూరకి సరిపోద్ది. ఇక ఆ 400 200 ఆయిల్ పట్టించుకొని నువ్వు ఎక్కడికి సేవ కంటే అక్కడికి వస్తా. నా టీవీఎస్కి పోదు, నాకు పోదు, నా పింఛను నేను, ఇంకేం కావాలి? అక్కడికి ఆగిపోయామన్నా మనమా. కానీ మన దేవుని చిత్తం మన పట్ల అది కాదు. ఆయన బిడ్డలు లగ్జరీగా బ్రతకాలి. ఇంకో రకంగా అర్థం చేసుకోబోకండాక, మీ పిల్లల పట్ల మీకు ఏం ఆలోచనలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. మీ పిల్లల పట్ల వెలసనో నీ కూతురు పట్ల నీకేముంది? నా కూతురు రోడ్డు మీద పాలైస్ అనాలని ఉంటుంది చెప్పండి. వెలసన కూతురు, వెలసనేమో ఐగుప్తు బానిసత్తులో పనిచేస్తున్నాడు ఇప్పుడు. త్వరలో ఆ బిడ్డను నా దేవుడు లేవనెత్తును గాక. పిల్లలు కూడా అదే స్థితికి వెళ్ళాలని మనం ఎందుకు కోరుకుంటాం? ఒక తండ్రికి ఏం కోరుకుంటామంటే, నా బిడ్డను దీవించయ్యా, కడుపును పుట్టిన నీ బిడ్డ మీదే నీకు ఇన్ని ఆలోచనలు ఉంటాయి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుని కలుగున్నామంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఎటుబడి మళ్ళా నీ పట్ల దేవుని ఉద్దేశం అది. నువ్వు నమ్మితే సొంతము చేసుకుంటావు యేసు నామంలో. మీరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం గురి పెట్టినా, ఇంకా సొంత వద్దులే, విదేశాలు తిరిగి సేవ చేయాలా. నాతో పాటు రావాలనుకుంటే పాస్పోర్ట్లు చేయించుకోండి. ముందే చెప్తున్నా, ఏ పోర్టు చేయించుకోవాలా? పాస్పోర్ట్ చేయించుకుంటే తిమ్మతన్నా రెడీయా? సాగర్ ఓకేనా? వచ్చే నెలలో సింగపూర్ పిలుస్తున్నారు, పదం పండి. నువ్వు సింగపూర్కి పోయే అన్నారండి. మీరు అట్టే అంటుంటారు, నేను దేవుడు లేపుతాడు. ఇంకా విశ్వాసం కష్టం తమ్ముడా. కానీ ఒకటే మాట గుర్తుపెట్టుకో, గొల్యాతు ఎంతోడని మనకు అనవసరం. గొల్యాతు ఎత్తి ఎంత, గొల్యాతు పొడిగి ఎంత, గొల్యాతు కత్తి ఎంత, గొల్యాతు దోని ఎంత, గొల్యాతు నేతగా అదేంత ఈటి ఎంత, అవన్నీ మనకు అనవసరం. మన దేవుడు ఎంత, మన దేవుడు ఎంత, భూమి ఆకాశములను మన కోసం సృష్టించి, సముద్రాన్ని ఏర్పాటు చేసి, నవగ్రహాలు ఏర్పాటు చేసి, కోట్ల గ్రహాలు ఏర్పాటు చేసి నీ కోసం ఇంత సృష్టించిన దేవుడు అక్కడ తీసుకెళ్ళాడా? అది చాలా ఈజీ దేవునికి. మనం నమ్మలేమంతే బిడ్డలరా. ఒక మాట గుర్తుపెట్టుకోమ్మా, కనాను స్త్రీతో యేసుప్రభువు ఏమన్నారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. రక్తస్రావపు రోగి స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నువ్వు ఇంత కోరుకున్నావు కాబట్టి ఇది నీకు ఇస్తా, నీ సామర్థ్యాన్ని బట్టి నేను నీకు ఇస్తా. బిడ్డరా, అంతా రెడీ చేసి పెట్టేసాడు మన దేవుడు మన కోసం. ఎంత స్థాయిలో విశ్వసిస్తావో అంత పొందుకుంటావు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రైస్తవుడు లగ్జరీగా బ్రతకడం నిశ్చయంగా దేవునికి ఇష్టం. ఎలా? ఇప్పుడు దీన్ని బైబిల్ గ్రంథంలో నుంచి కొంచెం చెప్పలేక 12 అయింది పాస్టరా, ఇంక మీకు ఎట్లా తీసుకుపోతావు? ఏం కాదులే కానివ్వండి. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ ఏం రాయబడిందంటే, నా జనులు, పెడితే చెప్పుమా, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అనే మాట అక్కడ ఉందా? పెట్టావా? అదిగో చూడండి, ఫస్ట్ లైన్లోనే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు మాకు అంతవరకు చాలు. నశించిపోయేది ఎవరంట తల్లి? ఎవరంట? నయమక, పద్మక్క, మా పద్మక్క చెప్పదు. పద్మక్క, నశించిపోయేది ఎవరు? ఆయన జనులే. ఇస్తారక్క? నశించిపోయేది ఎవరు? దేవుని జనులే. దేవుని జనులు అంటే మనమే కదా, క్రైస్తవులవి, దేవుని బిడ్డలవి. మరి మనం ఎందుకు నశించిపోతున్నా? బైబిల్ చెప్పింది చందనా, నా జనులు నశించిపోతున్నారు. అదేంటయ్యా, నువ్వు కాపాడలేవా?
నేను కాపాడాలని నాకున్న వాళ్ళే నశించిపోతున్నారా? ఎట నశించిపోతారు? జ్ఞానము లేకపోతే నశించిపోతారు. దేవుని ప్రజలకి జ్ఞానం ఉండాలి. జ్ఞానము ద్వారా వారు దీవించబడతారు. అక్క, నువ్వు ఎంత పేదరాలివైనా ఈరోజు చెబుతున్న మాటలు జ్ఞానము వలె నీ గుండెలోకి తీసుకో. అట్టడుగు పడిన నీ స్థితిని సింహాసనం ఎత్తుకు లేవనెత్తకపోతే నన్ను అడుగు యేసునామములో. దేవుని ప్రజలు నశించిపోవడానికి కారణం ఏంటంటే, నాశనమైపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేక. తెలుసును దేవసేనమ్మ, అర్థమవుతుంది దేవసేనమ్మ? దేవుని ప్రజలు నశించిపోతున్నారంట. ఇశ్రాయేల్ పాస్టర్ ఈనాటికి ఎందుకు ఇక్కడ ఆగిపోయాడు? రేకుల షెడ్డుకి ఎందుకు ఆగిపోయాడు? జ్ఞానం లేదు. హోలీ జడ్జి వర్షిప్ సెంటర్లో ఉన్న బిడ్డలు ఎందుకు ఆగిపోయారు? ఇక్కడే జ్ఞానం లేదు. ఏం జ్ఞానం లేదు? ముందు చూద్దాం. ఏం జ్ఞానమో తెలుసా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. సార్, మీరన్నీ పాత నిబంధన చెప్తున్నారు, కొత్త నిబంధన కూడా వస్తా. కాసుకుందాం. ఈరోజు మీరు మీ మనసులన్నా మారాలా, లేక దూడల్లా గంతులన వేయాలి యేసునామములో. ముందు ఈ వాక్యం ఆ చందునను మార్చును గాక. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. అక్కడేమి రాయబడిందంటే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై. ఎక్కడది? అదిగో లాస్ట్ లైన్లో. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. భాగ్యము అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో వెల్త్ అని రాశారు. వెల్త్. మీరు వెల్త్ను సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలుగజేసేది ఆయనే. వెల్త్ అంటే సంపద. సుభాష్ తల్లి, మనము సంపదని పొందుకోవాలంటే, లేదా మనము ధనాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యం కలుగు చేసేది ఎవరంట? దేవుడే. ఒరే, నేనే మీకు సామర్థ్యం కలుగు చేసి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా దీవిస్తాను రా స్వామి అంటే, బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము సాలు నాయన, మాకు జాలు, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు. సహజంగా మనం ఇప్పుడు దాకా ఏ వాక్యాలు విన్నామన్నా? ఇశ్రాయేల్ పాస్టర్ను నేను, విశ్వాసులను మీకు ఇన్ని సంవత్సరాలు బోధించిన మాట ఏంటంటే, డబ్బు వస్తే మనుషులు మారిపోతారు అని. ఈ నోటిని తిట్టకూడదు కానీ ఈ నోటితో ఎన్నోసార్లు చెప్పాను మీకు. డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, డబ్బు లేనప్పుడు ఒక రకంగా. మీరా పద్మక టిఫిన్ వ్యాపారం పెట్టకముందు భలే వచ్చేది. టిఫిన్ వ్యాపారం పెట్టేలేక కొంచెము ముదిరింది. నేనే కదా అనింది, నేనే. అప్పుడు మీకేం అర్థమవుతుంది? ఓహో, జీవితాంతం మనం ఈ ఇడ్లీకి వడకే ఉండాలేమోలే, కానీ డబ్బు కానీ వచ్చిందంటే నిజంగా మనం చెడిపోతామేమో. సార్ చెప్తల్లా డబ్బు. అందుకే ప్రభువా సొలొమోను చెప్పినట్టు, ఏ నాటికి ఆ నాటికి మాకు చాలు. ఎక్కువ ఇచ్చేవనుకో, అబ్రహాంకి దేవుడు ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? టకా నా ప్రశ్న సమాధానం చెబితే త్వరగా వెళ్ళిపోదాం బిడ్డలారా. అబ్రహాంకి దేవుడు కరెక్ట్ ఏనాటి బత్యంలాగా, ఏనాటి బత్యం ఆనాడు ఇచ్చాడా బిడ్డలారా? ఎంత ఆస్తి ఇచ్చాడు? బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది బైబిల్? లోతు, అబ్రహాము ఒక దగ్గర కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిని వాళ్ళిద్దరికీ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడు? వెండి, బంగారం, పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడని బైబిల్ రాయబడింది. మీరు ఆయన్నే కాదు, ఎవరినైనా తీసుకోండి, దేవుడు దీవించిన ప్రతి వ్యక్తి ఏనాటి బత్యం ఆనాటికి ఇలా. దావీదు గారు సొలొమోను అటు అడిగారు, కానీ సొలొమోనుకి ఏమైనా తక్కువ చేశాడు దేవుడు? ఏమన్నా? ఎప్పుడు కూడా దేవుడు చాలన్నట్టు ఇచ్చేవాడు కాదు. నేనైతే నా బిడ్డకి అటు ఇను, నేనైతే నా ఇద్దరు కూతుర్లకి అట్లా ఇవ్వను. వీలైతే వాళ్ళు కూర్చొని తిన్న కరగనంత ఇవ్వాలని నాకు ఉంటుంది ఒక తండ్రిగా. నాకు ఉంటుంది, మీకు కూడా ఎందుకు ఉండదు? మన బిడ్డలకి ఇవ్వాలని ఉండదా? మన సంపాదించింది ఎవరికే? పద్మక్క 3 కూతుర్లు 4 కూతుర్లు మా అక్కకి రక్తం అంతా దారపోసింది వాళ్ళకి, కూతుర్లకి. ఇప్పటికి దారపోస్తానే ఉంది. పెద్ద కూతురు పెట్టిందని చిన్న కూతురు ఏడివా, చిన్న కూతురు పెట్టిందని పెద్ద కూతురు ఏడవా. కొడుకులు కానీ ఉంటే కుంఫు షాట్లు కొట్టుండేవాళ్ళేమో అక్కనే. ఈ మధ్యకాలం ఒక వీడియో చూస్తే, అబ్బో, అది చూస్తేనే బట్టలను తీసుకొని బండకు బాధినట్టు బాత్రూమ్ తల్లిని పట్టుకొని కాళ్ళు ఇట్లా తీసి పాతున్నాడు, 4 నెలకేసి ముస్సలావిని పాపం. బిడ్డలారా, మనమేమో వాళ్ళ కోసం సమకూర్చాలనుకుంటే వాళ్ళకేమో సైతాన్ని బట్టి అట్లా చేస్తున్నారు. అయినా ప్రేమ సావదు. ఈ నన్ను కొట్టాడు కాబట్టి ఈరోజు ఏం ఈ కూడా అనిపించదు. తల్లికి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, అలా రాయబడింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏనాటి బతి ఆనాడు ఇవ్వడు. ఆయన ఒక్కసారి మనకు పరలోక ఆకాశ ద్వారాలు తెరిస్తే ఏం రాయబడింది బైబిల్లో? పట్టజాలనంత. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మన మీద కుమ్మరించడం స్టార్ట్ చేసి ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. బిడ్డలారా, ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు నశించిపోతున్నారు అంటే జ్ఞానం లేక. ఏం జ్ఞానం లేక?
అసలు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేదే నా దేవుడు అనే జ్ఞానం లేక, మనల్ని సంపదను సంపాదించడానికి సామర్థ్యం కలుగు చేసేదే దేవుడు, నా వల్ల కాదు, అసలు చేసేదే దేవుడు. అసలు మనం ఎట్టయిపోయామంటే, సార్ మీరు జీవితాంతం తెల్లగొడలతో చావాలా, మేము జీవితాంతం దోషులు వాడలతో చావాలా, ఇదే దేవుడు కోరుకుంది. ఇంకెంతకంటే ఒక్కడు ముందుకేసినా కూడా బైబిల్ ఒప్పుకోదు అన్నట్టు మనం ఫిక్స్ అయిపోయాం. ఇశ్రాయేల్ పాస్టర్ కలర్ బట్టలు వేసుకున్నప్పుడు అరే రే 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 కొత్త పెళ్ళి కొడుకు వచ్చాను అని పాటలు పాడుకున్నారు మన వాళ్ళు చాలామంది, తెలుసా మీకు? మనుషులేమో ఇన్షర్ట్ చేసుకొని కలర్ బట్టలు చచ్చికొస్తే అదొక రకంగా నవ్వుకున్నారు. కానీ పరలోకమందున్న దేవుడేమో కొడకానికి ఇష్టమైతే ఉండడం, కానీ అనుభవిస్తావా, కానీ ఇంతవరకు నన్ను లెక్కడగల, ఎందుకు వేసుకున్నారు నువ్వు, ఎందుకు మారావు అని నన్ను లెక్కడగల. ఇప్పుడే కాదు, ఎప్పుడు మారినో అడగడు. ఎందుకంటే ఆయనకి నా మీద ఉండే ప్రేమ మనుషులు లాంటి ప్రేమ కాదు కదా. మళ్ళీ నేనే వద్దనుకున్నానులే, ఆయన మాట తప్ప ఇంకెవరు మాట విన్నాను కదా నేను. కానీ కొంతమంది మనుషులు రకరకాల మాట్లాడుకున్నారు. మనుషుల్లాగా మాట్లాడేవాడు కాదు, నువ్వు కోరితే నీ ఆశ మొత్తం తెరస్తాడు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ఏం చెప్తున్నాను? జ్ఞానం ఉండాలి మనకి. ఏం జ్ఞానం? నన్ను భాగ్యము సంపాదించుకున్నటకై నాకు సామర్థ్యం కలుగు చేసేదే దేవుడు. సామెతలు ఏముంది? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. దేవుడు మనల్ని దీవిస్తే ఐశ్వర్యం వస్తుంది. నరుని కష్టము చేత ఆశీర్వాదం మనకి ఎక్కువ కాదు, దేవుడే మనకు ఆ సామర్థ్యం కలుగు చేయాలా. చెల్లా, మీ ఊరిలో కొంతమంది రోగాలతో బాధపడుతుంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తావంటే, అన్నా ప్రభుని నమ్ము, దేవుడు నమ్ము, యేసయ్యని నమ్ముకుంటున్నా, నాకు బాగు చేసే దేవుడు మీకు కూడా బాగు చేస్తాను చెప్తావు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు బాగు చేశాడా, నీకంటే మేమే బాగుండాలి, కానీ అమ్మా 24 గంటలు మీ ఆయన నేను దంతా ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటావా, ముందు నీ చూసుకో, ఆ తర్వాత నాకు చెబుతూ. కానీ నీకు నీ భర్తకి ఎప్పుడైనా తగులు లేకుండా ఉంటాయా? అవును, కానీ ఆ దేవుడి దగ్గర పోయి నువ్వేం సంపాదించుకున్నావు అదే ఆడతారు ఫస్ట్. లోకులు చూసేది అదే. ఇంకొక మాట, మన దేశానికి సువార్త చెప్పడానికి వచ్చిన మిషనరీలు కేవలం వాక్యమే చెప్పారా? వారి దీవెనని లోకాన్ని చూపించారా? మిషనరీలు దొరలు మన ప్రాంతానికి వచ్చి మొట్టమొదటగా స్కూళ్ళు కట్టారు, విద్య అందించారు, మనకి బడులు కట్టారు, ఆడపిల్ల చదువు చెప్పారు, మగపిల్లలు చదువు చెప్పారు, జ్ఞానం నేర్పించారు, హాస్పిటల్ కట్టారు, విద్య వైద్యం సమృద్ధిగా అందించారు. తర్వాత ఏంది? ఆ అంటరానితనాన్ని కులాల పేరు పెట్టి అందరు వేరు చేస్తే తాటేకులు కట్టి ఊరు బయట పెడితే అత్తుకున్నారు. వారు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి ఇంత ప్రేమ వీరిలో ఉంటే వీరు ఆరాధించే దేవుడు ఇంకెంత ప్రేమ గల దేవుడు అని 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమంతా గొర్రెల మందలాగా మందలుగా వచ్చి పడిపోయారు యేసయ్య పాదాల దగ్గర. గట్టి చెప్పండి హల్లెలూయా. దొరలు ఆ రోజు మైకి పట్టుకొని యేసే దేవుడు హల్లెలూయా అంటే వస్తారు తల్లి ఎవరన్నా. మనము ఇతరులకు దీవెనకరంగా మారితే అప్పుడు మన దేవుని చూస్తారు వాళ్ళు. అక్క, నేను నా ప్రయాసం అంతా ఏంటంటే జ్ఞానం తెచ్చుకోండి. మనం ఐశ్వర్యంతో ఆశీర్వాదకరంగా బతకడం దేవుని చిత్తం, అది నా బాధ. తర్వాత ఇంకా మీకు చూపిస్తాను నేను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. జ్ఞానం లేదు మనకి, జ్ఞానం లేక నశించిపోతున్నాం. జ్ఞానం లేదు కాబట్టే క్రైస్తవుడు లగ్జరీగా బతకడం దేవునికి ఇష్టం ఉండదు అనుకుంటున్నాం. ఆ జ్ఞానం రావాలి ఈరోజు. యోహాను సువార్త 10:10 ఏం రాయబడింది? నేను మీకు సమృద్ధి అయిన జీవమునిచ్చుటకే. సువార్త రాజానికి బోరు కొట్టింది, పోతున్నాడు బయటికి. నేను మీకు సమృద్ధి అయిన జీవమునిచ్చుటకే వచ్చాను అని చెప్పాడు యేసయ్య. అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. తీసారా? మాట చదివితే బాగుంటుంది. అదిగో దొంగతనాన్ని హత్యని నాశనం చేయడానికి వస్తాడు ఎవరు? సాతాను. గొర్రెలకి అంటే నా బిడ్డలకి నేను జీవమును కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలగడానికి నేను వచ్చా. నేను వచ్చింది నా గొర్రెలకి సమృద్ధినివ్వడానికి. నేను వచ్చింది నా గొర్రెలకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే. హల్లెలూయా. ఏది ఇవ్వడానికి దేవుడు వచ్చింది భూమి మీదకి? సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి మన దేవుడు వచ్చాడు భూమి మీదకి. అసలు ఇంకొక మాట కానీ చూపిస్తే మీరు మైండ్ బ్లాక్ అయిపోద్ది. తిండి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీరు నేను చెప్పే మాటని 2 రెఫరెన్స్లకే నమ్మాలా. 2-3 సాక్షులు ఉంటే ఒక మాట స్థిరపరచబడదని బైబిల్ చెప్పింది. ఇప్పటికే 2-3 రెఫరెన్స్ చూపించా. ఇప్పటికే మీరు నమ్మాలి. మీరు నమ్మరనే మీకోసం 6 తీసుకొని వచ్చా.
3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. అదిగో చూడండి, ఇంత చక్కగా ఇన్ని మాటలు దేవుడు రాయిస్తే, ఇశ్రాయేల్ పాస్టరా నీ కళ్ళు ఏమైపోయినాయి ఇశ్రాయేల్ పాస్టరా? పితరులు చెప్పిన వాక్యంలో పడిపోయావు కదా, అప్పుడు తెరవబడలేదు, ఇప్పుడు తెరవబడ్డాయి. ఇప్పుడు నీ బిడ్డలకు వెలిగించాను దేవుడు చెప్తే, ఇదిగో ఇప్పుడు వెలిగిస్తున్నావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడికి మనం ఎలా ఉండాలి కోరిక? అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని కోరిక. ఆమేనని చెప్పండి. అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఎలా ఉండాలి? సౌఖ్యాన్ని ఏమంటారంటే లగ్జరీ అంటారు. లగ్జరీ అంటారు. అసలు మనం ధనవంతులు అవటం దేవునికి ఇష్టమా? అసలు మనం ధనవంతులు అవటం దేవునికి ఇష్టమా అని ఏ ముఖం పెట్టుకుని అడగాలి మనం. ఇన్ని చెప్పిన తర్వాత 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం కూడా చదివితే, ఇప్పటికే 75% ఫుల్ అయిపోయింది, అది కూడా పూర్తి చేద్దాం. దేవుడు మనలని అన్ని విషయాల్లో సౌఖ్యంగా లగ్జరీగా బ్రతకాలని ఆశిస్తున్న దేవుడు. జ్ఞానం తెచ్చుకోవాలి. ఈరోజు జ్ఞానం లేకయే ఇంతవరకు నశించిపోయాం బిడ్డ. ఒక సవర్ బంగారు కొనాలంటే ఇశ్రాయేల్ పాస్టర్ చూస్తే అయిపోయింది. నెక్స్ట్ వారం వాక్యం మనదే ఉంటుంది. ఇశ్రాయేల్ పాస్టర్ మన చెవిలో బంగారంగా చూసాడంటే నెక్స్ట్ కళ్ళు అని నా మీదే ఉంటాయి. నెక్స్ట్ ఆదివారం ఇంకా ఇంట్లో పెట్టు మర్యాదగా అల్ల మొహాలతో దిగులు మొహాలతో పోవాలి మనం సార్ దగ్గరికి, లేకపోతే నెక్స్ట్ వాక్యం మనమే అని అనుకున్నారు. ఇప్పుడు దాకా అది లేదులేమ్మా. ఇప్పుడు చూడండి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం ఎన్నో వచనం? 17వ వచనం. ఏముంది? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. కొంతమందికి డబ్బు వస్తే గర్వం వచ్చేస్తుంది. మనం గర్వం వచ్చే జాబితా కాదు మంది, యేసు రక్తంలో కడగబడ్డ జాబితా. ఆమె చెప్పండి గట్టిగా. మట్టిలో నుంచి లేచాం కాబట్టి మనకు గర్వం రాదులే, వస్తే దెబ్బతింటాం, రాకూడదు. మా గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచాం. మనం ఇచ్చిన దేవుడిని నమ్ముతాం కానీ ధనం ఎందుకు నమ్ముకుంటాం? ఇప్పుడు చూడండి, సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. ఎవరు మన దేవుడు? దీవునక్క. సుఖముగా అటే పెట్టిమా, సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకి ఎట్లా ఇస్తాడు దేవుడు? ధారాళంగా, కొంచెం కొంచెం కాదు, ధారాళంగా ఇస్తాడు. ఓ ఇశ్రాయేల్ పాస్టరా, దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? క్యా బాత్ కర్తే తు భాయ్, సునో నీ బాధలు 100. నువ్వేమంటావంటే, పాస్టర్ గారు పొలం పనిలో దాన్ని ఏమంటారు? కలుపు తీసి దాన్ని ఏమంటారు? కలుపు తీసి ఏమంటారు? కలుపుకు పడని ఏమంటారు? ఇది అంటారే కలుపుకేనా? అది కూడా చెప్పలేకపోతుంటారు. కలుపుకు పోయి సాయంత్రానికి 500 తెచ్చుకునే నేను సమస్తాన్ని ధారాళంగా అనుభవించే స్థితికి అసలు ఎట్లా వస్తాను అనుకుంటున్నావు నువ్వు? ఉదయానికి సాయంత్రం దాకా హోటల్లో పనిచేస్తే నాకు వచ్చి 600. ఈ 600 పిల్లలకేంది, నాకేంది? నేను తెచ్చుకుని 600 నెలకు 5,000 6,000 సంపాదించుకుని నేను సమస్తాన్ని సుఖంగా అనుభవించే స్థాయికి వస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దీనినే బైబిల్ చెప్తుంది, జ్ఞానము లేని వెర్రితనం. మనల్ని సుఖంగా అనుభవించేటట్టు చేసేది ఎవరంట? సామర్థ్యము కలుగు చేసేది ఎవరంట? దేవుడే. దేవుడు చేస్తాడు అన్నప్పుడు కూడా నమ్మట్లేదంటే మనల్ని ఏమనాలా? ఆ మాట నా నోటితో నేను అనకూడదు, మీరు అనకూడదు. మీరు ఈరోజు ఏం చేయాలంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను అన్నది జాంతనై, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను ఇవన్నీ నాకు అనవసరం. నాకు దేవుడు చెప్పిన మాటనే నేను పట్టుకుంటా. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. జ్ఞానం దిమాక్ రావాలి యేసునామములో. ఈరోజు ఏం చెప్పాడు దేవుడు? మీకు ఐశ్వర్యము రావడానికి, భాగ్యం వెల్త్ సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలుగు చేసేది నేను అన్నప్పుడు నమ్మాలా? నమ్మాలా? నువ్వు హోటల్లో పనిచేసినా, పొలం పనికి వెళ్ళినా, లేకపోతే ఇంకో పనికి వెళ్ళినా, ఇంట్లో పాచి పనికి వెళ్తున్నా, బిడ్డా నమ్మకే మనం అక్కడ ఆగిపోయాం. నువ్వు నమ్మితే సంవత్సరాల గడియారాలు మారుతూ ఉండే, క్యాలెండర్ మారుతా ఉండగా నీ స్థితి విప్లవాత్మకంగా మార్చడం నువ్వు కళ్ళతో చూస్తావు యేసు నామములో.
ఆమె చెప్పగట్టిగా, నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాడు, చేశాడు. కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చెప్పాలా? చేస్తాడు, ఉంటాడు, వేస్తాడు కాదు, ఇచ్చాడు, చేశాడు. ఇప్పుడు కొన్ని మొక్కలు ఎక్కడ చూస్తున్నాయంటే ఆహా అది ఇన్ని రెఫరెన్స్లు చూపించినప్పుడు ఎట్ట మాట్లాడాలా? ఏం దీనికి స్థిరకాశ పెడదాం? ఇస్రాయేల్ పాస్టర్ని ఇక్కడే ఆపాలి, మనం ఇక్కడే ఆగాలి. ఈ రేకులు షెడ్డు తప్ప ఇంకోటి కానీ పాస్టర్ నువ్వు కానీ సంపాదించుకున్నావా? పేదలైన వారు మీరు ధనిలు, పరలోక రాజ్యం మనకు కావాలంటే పేదలుగానే ఉండాలి సార్. మీరుండండి. నా బిడ్డలైన మిమ్మల్ని దేవుడు ఇంకెలా ఉంచడని నేను నమ్ముతున్నా. అక్క ఇంత బాగా నేర్పించినప్పుడు ఎందుకుంటాం మనం? చెప్పండి. తెలియక కదా మనమా? అసలు డబ్బు అడగకూడదేమో దేవుణ్ణి, అసలు ధనం అడగకూడదేమో దేవుణ్ణి, అది కావాలి ఇది కావాలి అడగకూడదేమో అనుకున్నాం ఇప్పటిదాకా. అసలు వాక్యం చూడండి అక్క, ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. సుఖంగా అనుభవించాలని దేవుడు కోరుకుంటాడు మనల్ని. సుఖంగా అనుభవించడాన్ని ఏమంటారంటే లగ్జరీగా బతకడం అంటారు. ఇప్పుడు మన ఆత్మీయ కుమారుడు ఎఫ్ఎఫ్రా BMW కారు వాడే స్థితికి వచ్చాడంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ కడతాడు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉండే కారు ఏంది? వ్యాగనర్ కారు పెట్టుకున్నాక ఎవరు రైడా అంటారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి చిన్న కారు బుట్ట కారు పెట్టుకున్నాక పిసినారి. అంత స్థాయికి దేవుడు లేపినప్పుడు అసలు ఊహించుకోండి. ఎఫ్ఎఫ్రా భార్య ఫ్యామిలీ BMW కారు చర్చికి వస్తుంటే కళ్ళన్నీ ఎఫ్ఎఫ్రా మీదే. ఇస్రాయేల్ సార్ చెప్తానే ఉన్నాడు ఆ రోజు. ఈ ఎఫ్ఎఫ్రా మాత్రం ఫోన్లో BMW కార్లు పెట్టుకుంటానే ఉన్నాడు. మేము ఎగతాలు చేసాము. వాడు నమ్మిన వాళ్ళేమో నమ్మినట్టుగా ముందుకు వెళ్ళిపోయారు. ఇది నిజమా, ఇది జరుగుతుందా అని క్వశ్చన్ మార్కులు పెట్టుకున్న వాళ్ళేమో ఆగిపోయారని ఆ రోజు మనం బాధపడకుండా ఉండున్నట్లుగా దేవుడు జ్ఞానం నేర్పిస్తున్నాడు. తెల్ల సుఖంగా నువ్వు అనుభవించాలని నీ తండ్రి కోరుకుంటున్నాడు నీ దేవుడు. ఇంకా నమ్మకపోతే నేను కూడా ఏం చేయలేను. నా తండ్రి నా దేవుడు నా గురించి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నా కొడుకు నా కుమారుడు సుఖంగా అనుభవించాలి. ఏదైనా కొరతలు ఉండకూడదు, లోటు ఉండకూడదు, లోటుతో నా బిడ్డ ఉండకూడదు, అన్నీ సమృద్ధిగా ఉండాలి. నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికే వచ్చా. నా గొర్రెలకి సమృద్ధి అయిన జీవం, అది కూడా సమృద్ధిగా ఇచ్చేటట్టు వచ్చా. లాస్ట్ మాట ఇంక ఇన్ని చెప్పిన తర్వాత మైండ్ బ్లాక్ కాదు, ఇక ఓపెన్ కూడా కాదు నోరు. ఇంకా ఎఫెసీ పత్రిక 3:20 లాస్ట్ మాట. ఎఫెసీ పత్రిక 3:20 దేవుడు మనం పేదరికంలో బతకడం అసలు ఇష్టమే లేదని అర్థమైపోయింది మీకు. మనం పేదరికంలో బతుకుతున్నామని అర్థం ఏంటంటే మనకి ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు దేవుణ్ణి, ఆయన మాటలు, ఆయన మన పట్టగలిగిన ప్రణాళికలు అర్థం చేసుకోలేదు. అందుకే ఆగిపోయాం. ఈ రోజు నుంచి మన ప్రభువైన యేసయ్య చెయ్యి పట్టుకొని మనల్ని ముందుకు నడిపించును గాక, మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించును గాక. ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి బిడలారా మీ కుటుంబాన్ని నా దేవుడు ఎక్కిస్తాడు. తప్పు ఎక్కించాడు. నమ్మి పొందుకోవటమే వేస్తున్నాము. పెట్టిందా? ఎఫెసీ పత్రిక 3:20 అక్కడ 2వ లైన్లో చూడండి. మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. మన దేవుడు ఎవరు? అడిగిన వాటికంటే శాంతక అర్థమవుతుందా? మన దేవుడు ఎవరమ్మా? శ్రావణి అమ్మ, ఎవరమ్మా? అనుషమ్మ. మన దేవుడు మనం ఏమైతే ఆయన అడుగుతున్నామో అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చెయ్యడానికి శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను చాలన్నా, మాకు వద్దులన్నా, అంత అవసరం లేదులన్నా, అంత కోరికలు కూడా ఉండకూడదన్నా, అంత ఆశలు కూడా ఉండకూడదన్నా, మరీ పెట్టక డైరెక్ట్గా ఫ్లైటే పెట్టేసావు కదన్నా నువ్వా. నేను కావాలని పెట్టమని చెప్పా. హవిలోకి కావాలనే పెట్టమని చెప్పా. హవిలో ఏం పెడతానని చెప్పిందంటే కారు పెడతానని చెప్పింది. కారు అదే పెద్ద ఆశీర్వాదం. పెట్టో ఏం పెట్టాలా? ఫ్లైట్ అయిపోయి ఏరోప్లేన్ పెట్టో. జానుపాలన మాత్రం నమ్మేసాడు. వెంటనే నమ్ముతాడు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఆ మాట మన నోరు అనకూడదు. ఇక మీదట మేలుకరమైన సంగతులే మన నోరు పలుకునుగాక. నా ప్రభువైన యేసయ్య మీ చేతులు పట్టుకొని ఉన్నత స్థితికి లేవనెత్తుతూ ఉండగా ఇది ఎలా జరిగిందని గుండె బాదుకొని ఏడ్చి సాక్ష్యాలు చెప్పే రోజులు ముందున్నాయి మీకు. మీకే అర్థం కానంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు నామములో అప్పగించుకోండి. ప్రభుకి అప్పగించుకోవాలా. 6-7 సంవత్సరాలైంది అహరోను దేవుని సన్నిధిలోకి వచ్చి, బిడ్డ తమ్ముడు బైక్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వు నాకు బైక్ ఇస్తే నా భార్య, నా 3 పిల్లలు ముత్తుకూరు, నెల్లూరు, ఎల్లాయిపాలెం చూసుకొని మా సేవకుడితో పాటు సమానం కష్టపడి పోయి రోడ్డు మీద తోకతా పోయి పడిపోవాలి ఇంటికాడ. అట్ట కష్టపడాలా. నువ్వు నాకు ఇస్తావని నమ్మకం ఉంది అని అడగతున్నాడో అడగట్లేదో మరి నాకు తెలియదు. అడగాల. బైబిల్లో లోకాసువార్తలు ఏమని తెలుసా? అడుగుడి
మీకు ఇవ్వబడును. అడిగేది ఏముంది అన్న, ఎన్ని అడిగినా ఏమి చేసినా లాస్ట్కు జరిగేది ఏది ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది మాత్రం నీ చిత్తమే కదా, అంత మాత్రం అడగడం ఎందుకు అనుకోకూడదు. అడగనిదే అమ్మైనా, సార్ మీరు చెప్పేది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ నువ్వు జోకులు వేసినప్పుడు మాకు ఏదో ఒక తేడా వస్తుంది. జోకులు ఎందుకు వేస్తానంటే మీ మైండ్ ఇక్కడ రావాలని. అడగకపోతే, ఇప్పుడు అడిగితేనే ఇస్తాడని కాదు, అడగడం ద్వారా దేవునికి ఏం అర్థం అవుతుంటుందంటే నా బిడ్డకు దీవించబడాలన్న ఆశ ఉంది అని తెలుసుంటుంది దేవుడికి. దీవించబడాల అన్న ఆశ ఉండేవాడే అడగతాడు దేవుణ్ణి. యామ్ ఐ రైట్? నేను చెప్పేది నిజమేనా? దీవించబడాలి అనుకున్నోడే అడగతుంటాడు. ఆదివారం పూట బొమ్మ పెట్టి ప్రార్థన చేస్తుంటే అర్థమైంది ఇస్రాయేల్ పాస్టర్కి ఆశ ఉందనా లేదనా? అలా తెలియాలి దేవుడికి. క్రియలేని విశ్వాసం మృతం అని చెప్పింది బైబిల్లో. మన విశ్వాసం దేవుడికి క్రియలా కనపడాలా. అడగతున్నాడు నువ్వు దేవుడిని, నా కొడుకులు ఉన్నతంగా దీవిస్తావు ప్రభువా, మాకు ఆశీర్వాదం ఇచ్చి, మేము అసలు ఈ పేదరికంలో బతకడం నీకు ఇష్టం లేదు, నా బిడ్డలు నీకు మహిమ తేవాలి తండ్రి. ఈ దామయ్యగుంట ప్రాంతంలో మా వైభవాన్ని చూసి ప్రతి ఒక్కరూ నోటిని వేలేసుకొని యేసే నిజ దేవుడని మమ్మల్ని బట్టి నమ్మాలా. ఆమేన్ చెప్పు, గట్టిగా గట్టి చెప్పు హల్లెలూయా. మా సార్ కారు దిగితే అబ్బో ఇంత గొప్ప సేవలోకి వీళ్ళు వెళ్ళారా అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు జానుపాలన్న ఫ్యామిలీ, రూతమ్మ తల్లి ఫ్యామిలీ ఒక కారు వెళ్ళారు అనుకో, డక్కు కారా కొత్త కారా? నా పోడు బళ్ళకి ఇప్పుడు కొంతమంది డక్కు కార్లు కొంటారు. డక్కు కార్లు కొన్నారంటే డకోటా పాలైపోతారు చెప్తాను. మీరు కొంటారు బిడ్డలారా. రాబోయే త్వరలో, అతి త్వరలో బిడ్డలు అంత సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు. ఎలా మారద్దో నన్ను కూడా అడగబాకండి. మార్చుటకు శక్తి కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. నువ్వు ఈరోజు 500 సంపాదిస్తున్నావు అక్క, అది ఎలా అభివృద్ధి చెందదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. 10 లక్షల రూపాయలు రూపాయి కూడబెట్టి నేను ఎప్పుడు ముత్తుకూరు మందిరం కట్టాలి? స్థలము మందిరం కలిసి 10 లక్షలు అయింది. నేను ఎన్ని రూపాయలు పక్కన పెట్టి, ఎన్ని రూపాయలు దాచిపెట్టి పోస్ట్ ఆఫీసులో వేసి, లేకపోతే బ్యాంకులో వేసి ఎప్పుడు నేను 10 లక్షలు చేసి మందిరం కట్టాలా? అంటే మీరంటే సేవకులు లేదు సార్, మీకు చేస్తాడు దేవుడా, మాకెందుకు చేస్తాడు? మీరు ఆయన బిడ్డలు కదా, నేనే ఆయన బిడ్డనా? అబ్రహాము దేవుడే చెప్పండి మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు, మీ పాస్టర్ దేవుడే మీ దేవుడు. అంటే ఒక్కొక్క న్యాయం ఉంటుందా? ఇప్పుడు నా పేరు మీద ఏమన్నా సెంటు భూమి ఉందా? చూపిస్తారా? సవాల్ చేసి చెప్తున్నా మీకు. ఇప్పుడు దమ్ముంటే 1 సెంటు చూపించండి నా పేరు మీద. కాకపోతే మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోయారంటే నా పేరు మీద 3 ఎకరాలు చూపిస్తుంటుంది. దానివల్ల పిల్లలకి ఏంటది, ఏ ఒడి, అమ్మఒడి, అర్పితం. ఏందయ్యా సంగతి అంటే 3 ఎకరాలు ఉన్నాయి నీకు. ఏడ రాష్ట్రం ఉండేది 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు ఉంటే ఇచ్చేయండి నాయన, అంతా అమ్మేసి కొనేస్తా చేస్తున్నాను, ఎక్కడన్నా కొంటామేడా? ఆస్తి ఉంటే ఈ ఊరు రాసేవారు మహానుభావుడు నా పేరు మీద 3 ఎకరాలు రాశాడంట. చదువుకులను పెట్టారు అక్కడ అంతారా, మొత్తం ఎంబీబీఎస్ వాళ్ళు పెట్టాడు, ఎంఈబీడీ వాళ్ళు 10వ క్లాస్ వీళ్ళు పెట్టి ఆడ ఏం రాస్తారు? ఒకరు రాయిపోయి ఒకరు రాశారు. నా పేరు మీద 3 ఎకరాలు రాసి ఏం చేయాలమ్మా అతనే? రాసేది మంచిదే రాశాడు. ఇప్పటికీ పిల్లల చదువులు స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ దేవుడే నా బిడ్డలు చదివిస్తున్నాడని గర్వంగా చెప్పుకుంటున్నామేం చెప్పండి గట్టిగా. అలా మీరు చెప్పుకోవాలని నేను అనడం బిడ్డలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నన్ను చేశాడు దేవుడు, నాకు చేశాడు. మొన్న పెద్ద కూతురు వచ్చి, డాడీ తెల్ల రేషన్ కార్డు ఉంటే డిగ్రీలు అసలు డబ్బులే లేదంట. ఎందుకురా మమ్మల్ని చంపుతావు నువ్వు? ఫీజు అన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ మేము బాధపడలేకపోతాం మీ మాటలిని. పోయి ఆ తెల్ల రేషన్ కార్డు చేపించుకపో అని చెప్పింది నా కూతురు నాకు. అప్పుడు నేనేమన్నానంటే, చిన్నోళ్ళం మనము ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించకుండా మాంతాడా కూతురా? నీ ఫీజుకి ఇబ్బంది అయినప్పుడు అప్పుడు అడుగు. ఆయన ఎలా కడతాడో ఎట్ట కడతాడో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు కట్టిన దేవుడు ఇక ముందుకు కూడా కట్టి తీరతాడు. నా జీవితం ద్వారా, నా పిల్లల జీవితం ద్వారా చివరి వరకు దేవునికే మహిమ కలగాలి అనేది నా కోరిక. అట్లని అవి వాడుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తానక్క, మీ పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా అమ్మఒడి మీదే బతకాలి మాత్రం నాకు ఇష్టం లేదు. 3-4 వేలు పింఛన్ వస్తుందని మా అన్న చెప్పాడు. జయదేవ్ కూడా పింఛన్ రాపిస్తే అది అట్ట మారాలా? మన పిల్లలు స్థితిగతులు మారిపోతాయి. నువ్వేం చేయలేదు, నమ్మక చాలు. నమ్మక అక్క, బలమైన దేవుని పట్టుకోండి అక్క. మనం ఏం చెప్పాడు మన దేవుడు? అడుగు వాటన్నిటికంటే, చెప్పండి, అడుగు వాటికన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుని ఆరాధిస్తున్నాం మనం. జ్యోతమ్మ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జ్యోతిరాజు ఏంది నీకు ఇచ్చేది? తలకాయ వచ్చాడా జ్యోతిరాజు? ఏమన్నా
రాలేదులే, బతికిపోయాం. జ్యోతిరాజు భలే బాధపడుతుంటాడు నా మీద. సార్ నా మీదే అంతా మా భార్య పార్టీయే, మా సారు ఏమమ్మాయి నీ పార్టీయే, న్యాయం ఎవరి పక్షాన్ని ఉంటే వాళ్ళ పార్టీయే, ముఖ్యంగా కూతురు పార్టీలో ఉంటానులే నేను. ఆయనకి నా మీద అలుగు, నన్నే అంటాడు. నీ నాకపోతే ఎట్టా? జ్యోతిరాజు ఇచ్చేది నీకు, నీ చేతులు సమృద్ధిగా నింపుతాడు యేసునామంలో. నువ్వు 10 మందికి పెట్టేటట్టు చేస్తాడు నా దేవుడు నమ్మితే. జస్ట్ నమ్మంతే. అడిగితే, ఊహిస్తే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుని కలిగిన నేను ప్రస్తుతానికి ఇలా ఉండొచ్చు. మొదట నా స్థితి చాలా కొద్దిగా ఉంది. రాను నా దేవుడు ఎలా తీసుకెళ్తాడు నన్ను? మహాభివృద్ధి. ఏ అభివృద్ధి? మహాభివృద్ధిలో తీసుకెళ్తాడు. ఇప్పుడు చాలామంది బిడ్డలు ఎట్టున్నారంటే, నా సైజు చూడండి. ఇప్పుడు నేను కానీ వాక్యం మార్చి, ఈరోజు మీరు దరిద్రంగా ఉండడానికి కారణం ఏం చెప్పమంటారా? ప్రార్థన లేకపోవడమే అంటే అప్పుడు అవును, ఎస్ మీరు ఈరోజు నాశనంగా ఉన్న కారణం చెప్పమంటారా? సినిమాలు చూడటమే, సైతాన్ కా బేటా అన్నాను అనుకో. ఇది వాక్యం. తెగతుంది కత్తి, తెగి సాలు ఎడదాకా వచ్చింది. ఇక కత్తులు దిగే పనేలే. చేతులు పట్టుకొని లేపడమే మిమ్మల్ని వేసున్నామా ఆమె చెప్పు. సీనియర్లారా, మీ ముఖాలు కూడా మారిపోవును కాక. కత్తులు దిగినంతకాలం ఏడంటాం తెలుసా? అక్క 2000 ఇస్తా, మళ్ళీ చూసుకొని ఇస్తారు అక్క 2000. కత్తులు దిగి 14 సంవత్సరాలు రక్తాలు వచ్చినాయి, ఇంకేం రాలా, ప్రాణాలు పోయినాయి. కత్తులు తెంపడానికి యేసయ్య భూమి మీదకి రాలా, కత్తితో తెగ్గొట్టడానికి ప్రభు భూమి మీదకి రాలా. ఆయన భూమి మీదకి వచ్చింది తన గొర్రెలకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. ఆమె చెప్పు గట్టిగా. అంటే ఇస్రాయల్ పాస్టర్ గారు, అన్న ఇక మీద నువ్వు పాపం గురించి చెప్పవా? మా శివులు ఇంకా పాపాల గురించి చెప్పవా? పాపాల గురించి చెప్తే హల్లెలూయా మేము ఏడిసి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నామన్నా. పాపం గురించి కనీసం పల్లారాధన చెప్పవా? నాకు మీ బాధలు అర్థమైనలే, మీ తండ్రిని కదా, నాకు కాపీ విరుద్ధం అదే. మీకు 4 ఏట్లు తగిలిస్తే ఈరోజు వాక్యం అంటే అసలు ఈరోజు వాక్యం ఎట్ట దిగింది తెలిసి కట్టే నెనపలనా కసం దిగిపోయింది. అసలు మామూలు దిగల. అసలు ఇది సార్ అంటే ఎట్టుండాలి సార్ అంటే అటు మీకు నేర్పించే ఏడకు వచ్చింది జాలు యేసునామలో. ఈ రోజు నుంచి మనము లేచుదుముగాక. బిడ్డ, పాపం గురించి ఒక్క మాట చెప్తానక్క. ఎందుకు నేను పాపం గురించి ఎందుకు వద్దని చెప్తున్నానంటే, పాపం చేసేవాడు సమాధానంగా ఉన్నట్టు బైబిల్ చరిత్రలో చెప్పండి. పాపం చేసే స్త్రీ కానీ, పాపం చేసే పురుషుడు కానీ, పిల్లోడు కానీ, పెద్దోడు కానీ, చిన్నదో పెద్దదో బలహీనతల్లో ఉండే ఏ ఒక్కడు కూడా సమాధానంగా ఉన్నట్టు బైబిల్ చరిత్రలో, లోక చరిత్రలో లేనే లేదు. 12 సంవత్సరాల పిల్లోడు నా పొగకి బానిసైపోయి, ఏదది వాటిలో ఏమంటారు, డ్రగ్స్కి అలవాటు అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని, చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయిపోతే లాస్ట్కి ఏం జరుగుతుందో తెలుసా? చదువు బాగొట్టుకొని కిడ్నీలు చెడిపోయి 20 సంవత్సరాలకే పరదేశులమో ప్రియులారా పాట. పాపం చేసినోడు ఎవరు సమాధానం చెప్పండి? మనకు తెలియదే ఉందక్క. మనం దేవుని చిత్తం కాకుండా పక్కకి వెళ్ళామనుకో, ఎవడు సమాధానంగా ఉండలేడు. పాపము మనిషిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. కొంచెం యాక్ట్ చేస్తుంది, 1-2 రోజులు, 1-2 నెలలు భలే హ్యాపీగా ఉంటుంది, తీయగా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? పాపము ముసిని పండంత చేదు. పాపం ఏ పండంత చేదు? పాపము తీపి కాదు, చేదు. ఆ చేదు నీ పెదాలు తగిలినప్పుడు పరుగులు తీస్తావు. ఎక్కడ నాకు దొరకద్దు సమాధానం, ఎక్కడ దొరకదు పరుగులు తీస్తావు. కాబట్టి ఆల్రెడీ చేదు తెచ్చుకొని కన్నీళ్ళు విడిచి ఆ మార్గాల్లో పోయి దెబ్బలు తిని మనశ్శాంతి లేకుండా దేవుని మందిరికి వస్తే మళ్ళా బాధ్యత. పాపం చేసే ఏ ఒక్కరు కూడా సమాధానంగా ఉండరు బిడ్డ. రాసుకో చిన్నదైనా పెద్దదైనా. సమాధానం ఎందుకు లేదంటే దేవుడికి దూరమై సాతాను దగ్గర పోయాం కాబట్టి సమాధానం ఉండదు. అప్పుడు పరలోకపు తండ్రి నీ ముందు ఎలా ఉంటాడో తెలుసా? దినమెల్లా నా చేతులు చాచి, ఆమె చెప్పను గట్టిగా. ఏం చేస్తాడు దేవుడు? చిన్న కొడుకు తప్పిపోయాడు దారి, అవునా కాదా? కొడుకు తప్పిపోయినప్పుడు ఊరంతా తిరిగి తండ్రి అబద్ధాలు చెప్పాడు కొడుకు మీద. వాడిని నా దగ్గర రానివ్వకండి, వాడు కానీ నా కళ్ళకు కనపడి చెత్త కొడతానని చెప్పండి అన్నాడు తండ్రి. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? తన కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు తండ్రి. పాపంలో పడిపోయిన బిడ్డ కోసం తిరిగి రావాలని ఎదురు చూపులు చూస్తున్నాడు. పాపం చేసిన దానికి చిన్న కొడుకు ఏమైనా సమాధానం అనిపించాడా చెప్పండి? పాపంలో పడిపోయిన చిన్న కుమారుడు కొన్ని రోజులు బాగున్నాడు హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి. చివరికి ఒక రోజు వచ్చింది, ఉన్న డబ్బంతా అయిపోయింది. పోయిన ఊరిలో కూడా ఏమొచ్చింది? కరువు. పాపము మనిషి జీవితాన్ని కరువు పాలు చేసేస్తుంది, చిన్నదైనా పెద్దదైనా. ఏముండదు.
రొట్టె తునక మిగలదంట లాస్ట్కి పాపంలో ఉంటే. ఆ లాస్ట్కి ఉద్యోగాలు ఎదికాడు, ఏ ఉద్యోగం దొరకల, ఒక్క ఉద్యోగం దొరికింది. ప్రపంచంలోకెల్లా గ్రేటెస్ట్ జాబ్ అది, అంతకంటే మంచి జాబ్ భూమి మీద ఇంకొకటి లేదు. ఏం జాబ్ అదే? పందులు మేపే ఉద్యోగం. పందులు మేపడం కూడా ఒక ఉద్యోగం. అది వినాక మన ఇద్దరం ఒకటేలే. పందులు మేపడం కూడా చూద్దామా ఒక ఉద్యోగమా? దాన్ని ఎంత బిజీ, ఎంత అఫీషియల్ చెప్తాను చూడండి. నేను పందులు మేపే ఉద్యోగం. పందులు మేపాలని శక్తి కావాలి కదా, ఆకలేస్తుంది, కరువు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఒరే, తండ్రి దగ్గర ఉంటే నీకు ఎట్లా ఉంటుందిరా నీ లైఫ్? తమ్ముడా, మా సార్ పాపం గురించి చెప్తే బాగుంటుందంటే చెప్పబల్లే పగిలిపోతుంటుంది అక్కడ. పాపం కావాల్సింది ఇచ్చేస్తుంది మనిషికి. అప్పుడు ఆదివారం పూట నెమ్మది కోసం పరిగెత్తుతారు మందిరానికి. అలా నెమ్మది కోసం పరిగెత్తినప్పుడు కూడా అల్లోలుయా ఎందుకు ఇట్లా ఉన్నావు నువ్వు అంటే, ఇంకేంటి పాపం వాళ్ళు, ఇంకేం ఎక్కడ పాపం లేచేది. అందుకని అప్పుడప్పుడు తగిలిద్దాంలే. ఇప్పటికేం మనశ్శాంతి లేదు. భర్తను మోసం చేసి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఇంకేం మనశ్శాంతి ఉంటుంది? భర్తకి ఎప్పుడు తెలుస్తుందా నా కాపురం ఎప్పుడు పోద్దా, ఈ మెంటలతోనే చచ్చిపోద్దా మనిషి. తాగుతుండనుకో మామూలుగా మందిరికి వచ్చే బిడ్డ, సార్కి ఏ ముఖం చూపించాలా, దేవుడు అసలు నన్ను దేవుడు దీవిస్తాడు, నీ మనసు గమ్ముగా ఉండదు, నేను పొడస్తూ ఉంటుంది. ఆల్రెడీ దేవుడు నీ శరీరంలో ఒక మనసుని పెట్టాడు, అది నిన్ను మౌనంగా ఉండదు. ఒరే నువ్వు క్రైస్తుడివా, రే అదే నేను దిగుతుంటుంది. ఇంకా ఇష్టాల భాష తిట్టపాలే నేను. అది కొంచెం తెలియక ఓవర్ యాక్షన్ చేసి కొంచెం మనం ఎక్కువ తిట్టాంలే. ఇప్పుడు అర్థమైపోయింది, పాపం చేసేవాడిని వాడి మనసే మౌనంగా ఉండదు. లాస్ట్కి పందులు పొట్టు తినాలనుకున్నా కూడా దొరికిందా పందులు పొట్టు? చెప్పండి, పందులు పొట్టు దొరికిందా? అక్క చెల్లిలా, పాపాన్ని ఆశించి యవన వయసు వెళ్ళిపోతారు బిడ్డలు. యవనస్తులకి పాపం చేయాలని ఆశ. మనం ఎన్ని మాటలు ఏం చెప్పు, అబ్బా మా సారు సూపర్, అసలు మా అంకులు మా పింకులు సూపర్, ఈ మధ్యలో వాక్యం భలే చెప్తున్నాడు, అసలు ఏం చేసినా ఇబ్బంది లేదంట, కృప ఉందంట అనుకొని మన యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు భలే హుషారుకుంటారు. ఇప్పుడు చెప్పినా ఎండరు, వాళ్ళకి ఆ వయసు అది పరిగెత్తాలా, పరిగెత్తి ముఠా వేసి చిక్కుతారు. చిక్కినప్పుడు పొళ్ళు రాలి, ఆ తర్వాత లాస్ట్కి మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఆడేం సమాధానం లేదు, శాంతి లేదు, జీవితాంతం నెమ్మది లేకుండా బతుకుతారు. ఇది చేసి ఇంకో దాంట్లో పడతారు, ఆడ దెబ్బ తగలదు, ఇంకో దాంట్లో పడతారు. అలా పడి లేసి వచ్చిన వాళ్ళమే మనం అందరమే కాదా? నీ మనస్సాక్షిని చంపేస్తుంది, అసలు బతకనిది నిన్ను. పాపం చేసేవాడు ఎవడు సమాధానం ఉండదు తమ్ముడా. ఆ బాధ మర్చిపోవడానికే ఏం చేస్తారా? కొట్టో చేసా, బాధ మర్చిపోవడానికే తాగుతారు. మళ్ళీ లేచాడా, మళ్ళీ గుర్తు చేస్తుంది బాధ, మళ్ళీ కొట్టో. ఈ విధంగా ఆరోగ్యం నష్టమైపోతూ ఉంటుంది. చిన్న కుమారుడు పాపంలోకి వెళ్ళినందుకు సమాధానం లేక చివరికి పందులు మరి పొట్టు కూడా దొరక్క అక్కడ వచ్చింది బుద్ధి. ప్రతి యవనస్తురాలకి, ప్రతి యవనస్తుడికి, ప్రతి పెద్దవాడికి, ముసలోడికి, అక్కకి, చెల్లికి ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది బుద్ధి. పాపంలో పడినోడు ఎవడు జీవితాంతం దాంట్లో ఉండడు, బుద్ధి వస్తుంది ఒకరోజు. ఆ బుద్ధి తొందరగా వస్తే దీవించబడతాం, లేట్ అయితే పోగొట్టేసుకుంటాం బిడ్డ. కాబట్టి ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా నాన్న దగ్గరికి వెళితే నన్ను సారీ చెప్తా, మా నాన్న క్షమాపణ అడతా. ఇక్కడ ఈ బతికే కంటే అక్కడికి వెళ్ళి పనివాడిగా ఉంటాం మేలని. తండ్రి ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు నానా అని చెబుదామని పశ్చాత్తాపం చెంది పాపం విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వస్తే ఆ రాయబడి నేనే తెలుసా, రా రే రా అన్నాడా. తండ్రి ఏమన్నాడు? ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడు? ఏం చెప్పాను? ఎక్కడ చెప్పాను? బుద్ధి వచ్చిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తా దూరాన్ని కనపడితే ఆ తండ్రి ఒక్క మాట అనలేదక్క. మీకు తెలిసిదంతా. ఆ తండ్రికి అంత ప్రేమ ఉంటే నీ మీద, నా మీద, మా మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? దారి తొలగిపోయిన వాళ్ళందరినీ చంపుకుంటా పోతే భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడు. పాపంలో పడిన ప్రతి ఒక్కరిని లేపుకుంటా పోతే ఇంక భూమి మీద బతికేది ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ నీతి దేవుడే, మన నీతి దేవుడే. కాబట్టి ఆయనే మనకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒకరోజు నిలబెడతాడు. కాబట్టి తిట్టాలా, అడవాలా, కత్తితో కొయ్యి సార్, కత్తితో కొయ్యి, ఇంక కోసిన చాలు. ఆల్రెడీ ఆడ దిగిపోతుంది వాళ్ళకి, వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు ఇక్కడికి. ఆ రోజు తండ్రిలాగా వాళ్ళని ఆదరించి వాక్యం చెప్తే ఇక మరలా ప్రభుని విడిచిపెట్టకుండా జీవితాంతం దేవునితో బతకతారు యేసు నామములో. అంత ఘోరమైన పాపం చేసి వస్తే తండ్రి అంటున్నాడు, ఏయ్ నా కొడుకు స్నానం చేయించండి రా, నా కొడుకు పాత వస్త్రాలు తీసేయండి. ఏ వస్త్రాలు కట్టాలా? ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి. చేతికి ఏం పెట్టమన్నాడు? చేతికి ఏం పెట్టమన్నాడు? ఉంగరం. కాళ్ళకి ఎటు పోయినాయో చెప్పులు, మొత్తం స్టైల్ అంతా ఒక దారిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు మాటలా, ఇప్పుడు దారికి వచ్చేసాడు. చెప్పులు దొరికిచ్చాడు. ఒక యువరాజులాగా చేసి కొడుకుని ముద్దు పెట్టుకొని, మరి తప్పిపోయిన నా బిడ్డ దొరికాడు,
చచ్చిపోయిన నా బిడ్డ మరలా బ్రతికొచ్చాడని సంతోషిస్తున్నాడు తండ్రి. కాబట్టి పాపంలో ఉన్నోళ్ళు ఎవరు సమాధానంగా ఉండరు. ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్ళు విడుస్తారు. వారు క్షమాపణ పొందితే వెంటనే తండ్రి చేర్చుకుని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి అదంతా పక్కన పెట్టి ఈరోజు దేవుడు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, మనము ఈ పేదరికంలోనే నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, కానీ మనము సమస్తము సుఖంగా అనుభవించాలని కోరుకునే దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులు లగ్జరీగా బ్రతకటం మన తండ్రికి 100% ఇష్టం. అయితే ధనం విషయంలో గర్వించిన వాడు మళ్ళీ పడిపోతాడు. దేవుణ్ణి నమ్మకుండా డబ్బుని నమ్ముకున్నాడు మళ్ళీ పోగొట్టుకుంటాడు దాన్ని. మనం దేవుడి రక్తంలో కడగబడి ఆయన ద్వారా పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు వచ్చి పడినా యేసు మీదే మన దృష్టి ఉంటే చనిపోయే వరకు మహా శ్రేష్టమైన స్థితిలో మన కళ్ళు మూసినట్టుగా మన కార్యారంభం కంటే మన కార్యాంతం, మన ప్రారంభం కంటే మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుడు చేస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీ ప్రారంభాల కంటే మీ ముగింపుల్ని దేవుడు మహిమకరంగా మార్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పి ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. 56 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, ఇంకొక 5 నిమిషాలు కదా, 5-10 నిమిషాలు అయ్యింది నాకు. 12:30 టైము. చిన్న పలవ పడదాం. కుమారుడా ప్రకాశం పెట్టు, హుషారు పాట పెట్టు. ఇంక మళ్ళా చచ్చిపోవడం మేలని పెడబాకు, కొంచెం మంచి పాట పెట్టు, హుషారుగా పాట పెట్టు. జయం జయం యేసు రక్తంలో జయం జయం పాట పెట్టు. జయం జయం యేసు రక్తములో జయం. మీ నోళ్లకు దేవుని శక్తి కలుగునుగాక. పాడండి మీరే. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం జయం జయం యేసు రక్తములో జయం జయం లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం యేసు నామమే. పాడి సహాయం చేస్తావా? దేదిక వేరే ఆశ్రయం యేసు నామమే. దప్తరీలు పోవాలి. సౌండ్ పెట్టు అంటే బాక్స్ ఎగిరిపోకూడదు కుమారుడా. హల్లెలూయా. యేసు నామముకే రోగములు పోవును. ఎప్పుడు పలవ చరణం పెడతాడు, అదొక స్టైల్. సమస్తాన్ని సుఖంగా అనుభవించబడ్డ యేసు నామములో డబ్బు మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద నమ్మకం ఉంచు. విస్తారంగా పోస్తారు నీ ఒడిలో యేసు నామములో. దేవుడి రోజున ఆయన మాటతోనే ఎంత సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ. ఆలస్యము చేసావో తప్పదు నీకు మూల్యం. ఎంత సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ. నిర్లక్ష్యము చేసావో తప్పదు నీకు మూల్యం. ఆమేన్. జయం జయం యేసు రక్తములో జయం జయం. పాఠన పాడు చందన. లయం సాతాను కట్లన్నీ లయం.
జయం జయం లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం జయం జయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నొప్పులు వస్తుంటే లేచాను కాబట్టి కొంచెం అట్లా ఆడి నాట్యమాడి. కూతుర్లారా, తండ్రి బాధ అర్థమైతే మీకు అర్థమై ఉండాలి. యారికి సార్, నువ్వు ఎగిరి డ్యాన్స్ చేసి పాడినా రేపటి నుంచి మళ్ళా నా బత్తాయి చూసుకి, నా యాపిల్ చూసుకి పోదు. రేపటి నుంచి నా ఐగుప్తు బానిసత్వానికి పోదు, నా సోడా బండికి పోదు, నా రైస్ మిల్లుకి పోదు. ఎందుకు ఈ పాటలు ఎగిరి పాడి ఏం సాధించాలని మనకు తెలియదు, మనకు అనవసరం. సామర్థ్యం కలుగు చేసేది ఎవరు? గొర్రెలు మేపుకున్న వాడిని రాజుగా చేసినప్పుడు నిన్ను చేయడా? నమ్మకం లేదు నీకు. నువ్వు నమ్మట్లేదంటే నీకు నమ్మకం లేదు. ఒక పాచి పని చేసుకునే బిడ్డని ఉన్నత స్థాయికి దేవుడు లేవనెత్తడా? నాకు తెలియదు, మనకు అనవసరం. అవన్నీ సామర్థ్యము కలుగు చేయు దేవుని మీద మనం ఆధారపడాలా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే శక్తిగల దేవుడు ఎందు మనం నమ్మకించితే చాలు. దయచేసి ఇల్లు అమ్మద్దక్క. ఇల్లు అమ్మాలనుకుంటున్న వాళ్ళు ఇల్లు అమ్మద్దు. కొనడమే ఉండాలి, అమ్మడమో ఉండకూడదు. నీ అప్పులు తీర్చేది దేవుని బాధ్యత. నమ్మకంగా యథార్థంగా దేవుని సంధిలో ఉండి విశ్వసించు. కొనడమే ఉండాలి, అమ్మడం ఉండకూడదు. అమ్మటం దేవుని చిత్తం కాదు. దయచేసి అర్థం చేసుకొని ఆస్తులు కూడబెట్టాలి తప్ప ఆస్తులు అమ్మకూడదు. అది దేవుని వాక్యానుసారం. చెప్పండి, బైబిల్ ఒక మాట మంచి మాట రాశాడు దేవుడు. నేను మిమ్మల్ని తలగా చేస్తాను, తోకగా చేయను. మిమ్మల్ని పైవారుగా ఉంచుతాను, కిందివారుగా ఉంచను. భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నేను మిమ్మల్ని. మరి ఏందక్క మన మనసులో అయిపోయింది? ఎవరు మార్చేశారట? మన పాస్టర్లే మనల్ని ఇట్లా మార్చేశారు. నేను వాక్యం విన్న వాళ్ళంతా ఇట్టే చెప్పారు. ఏం చెప్పారంటే, మన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నేను చెప్తానేనండి. మన వాళ్ళు ఏం చెప్పారు, మన పాస్టర్లు ఏం చెప్పారంటే, నేనేనో మాటలు చెప్తాను మీకు. సార్ తొందరగా కానీ సార్, అయిపోయిందిలే, ఆపేస్తాను బిడ్డరా. మన పాస్టర్లు ఏం చెప్పారంటే, ఏడో రాసేనే మన పాస్టర్లు చెప్పిన మాటలు. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత బిడ్డరా కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో మనం నిలబడాలా. బిడ్డరా, మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత పేదరికం వస్తుంది, నిలబడాలా. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత అందరు శత్రువులుగా మారిపోతారు, నిలబడాలా. ఎంత సహిస్తే అంత ఆశీర్వాదం. మరణం దాకా సహించాలి మనం. అసలు మనకు నెమ్మది కంటే కూడా బాధలే ఎక్కువ ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. బంధువులు దూషిస్తారు, అన్నదమ్ములు దూషిస్తారు. అసలు యేసై నమ్మటమే కష్టం. పాస్టర్లు ఏమంటారు తెలుసా? ఈ సేవ చాలా కష్టం, ఈ పరిచర్య చేయటం చాలా కష్టం. కానుకలీరు, డబ్బులు ఉండవు, అయినా సహించాలా. డబ్బు లేకపోయినా సేవ చేయాలా. వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. పిల్లలు చదువు లేకపోయినా గవర్నమెంట్ స్కూల్ పంపించాలా, అయినా విశ్వాసం బాగొట్టుకోకూడదు. ఎంత కష్టపడి నిలబడాలా. ఈ మాటలు విని 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 నాలుగు మాట్లాడితే చెవి విని 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 విశ్వాసం వచ్చేసింది మనకి. ఏం విశ్వాసం వచ్చింది? జీవితాంతం కష్టమే, జీవితాంతం శ్రమలే, జీవితాంతం ఓర్చుకోవాలి, జీవితాంతం ఇంతే, క్రైస్తవం అంటేనే ఇంతే అని మైండ్ పూర్తిగా నమ్మేసింది. అట్లా ప్రకటించే వాళ్ళని తప్పని చెప్పట్లేదు, కానీ నేనైతే ఇంక మీకు అలా ప్రకటించాలనుకోవట్లేదు. దేవుడు తెలియజేసిన తర్వాత కూడా బిడ్డలారా, మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యకాలం దేవుడితో చాలా ఏడుస్తున్నా. ప్రభువా, నా సొంత ఇష్ట ప్రకారం కాదు, నీ బిడ్డలు నీ ఇష్ట ప్రకారం నడిపించాలి చెప్పయ్యా అంటే దేవుడు ఒక్కోటి నేర్పిస్తున్నాడు. బిడ్డలారా, ఎప్పుడు కూడా సేవ కష్టం అనకూడదంట పాస్టర్. చెప్పండి, పాస్టర్ ఏమనకూడదు? సేవ కష్టం అనకూడదు. బైబిల్ గ్రంథంలో సేవ కష్టం అని ఒక్క మాట కూడా ఒకసారి కూడా రాయిలా. మత్తయి సువార్త 11:29 ఏముంటుందో తెలుసా? నా కాడి సులువు, నా బరువు తేలిక అని రాశాడు దేవుడు. సేవ సులభంగా చేయాలి సాగరు, సేవ కష్టంగా చేయకూడదు. మరి మీరు అనుకున్నట్టుగా ఇశ్రాయేల్ పాస్టర్ తెల్ల బట్టలతోనే ఆ బైక్తోనే చేస్తే ఇంకా పాస్టర్ గారికి అది కష్టంగానే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు కదా, మాదిరి అంటే అట్టే ఉండాలన్నా, మీ కోరికలు చంపేసుకోవాలి కాదనడంలా. కానీ ఇదే పేదరికంలో వెళ్తుంటే ఇంకెవరు మనల్ని చూసి వచ్చేది? మనుషులు అనుకుంటారు కష్టమని. ఒక్కసారి దేవుడు తాకితే ఉన్నత శిఖరాలు తాకుతూ వెళ్ళిపోతే యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఒకవేళ దేవుని సేవ కష్టమే అయితే ఈరోజు వేల మంది వెళ్ళే సేవకులు ఉండకూడదు భూమి మీద, అందరు కష్టంగానే చేయాలి. మరి వాళ్ళకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే వాళ్ళు ఆల్రెడీ నమ్మేశారు. ఈ దరిద్ర బోధన అంతా పక్కన పెట్టేశారు. కష్టము 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 అని పక్కన పెట్టేసి సులువు తేలిక, భక్తి చేయడం తేలిక, భక్తి చేయడం సులువు, దేవుని కాడి సులువు తేలిక అని నమ్మారు. కాబట్టి వాళ్ళ మనసు నమ్మింది, నమ్మకాన్ని దేవుడు స్థిరపరిచి దారులు ఇప్పాడు వాళ్ళకి. మనకు కూడా ఓపెన్ అయినాయి. యేసు నామంలో మన సేవకు ద్వారాలు ఓపెన్ అయినాయే. ఆమె చెప్పు గట్టిగా. 1,20,000 పెట్టి ఇంతవరకు మనం పాటలే చేయలా. ఫస్ట్ సారి దేవుడి మినిస్ట్రీకి అంత ఖర్చు పెట్టి చేయిస్తుందంటే ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి యేసు నామంలో. నమ్మితే దూసుకుపోతాం ఇంకంతే ముందుకి. ఎలా చేస్తాడో తెలియదు, ఎట్లా చేస్తాడో తెలియదు, కానీ మొత్తం మీద చేసి తీరతాడంతే. కాబట్టి బిడ్డలారా, దేవుళ్ళు కష్టం, దేవుళ్ళు ఉండడం కష్టం, చాలా కష్టం అనపాకండి. మీకు ఎందుకు సులువు, దేవుని పని సులువు. ఆయన ఏమని చెప్పాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ భారాలు మోస్తున్నాను, మీరు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్తే మనం ఎందుకు మోయాలి? కాబట్టి ఈ సేవ కష్టం కాదు, ఈ సేవ ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుతుందని నమ్ముతున్నాను. బిడ్డరా, మన పితరులు చెప్పిన మాటలను బట్టి మనం అట్లా ఫిక్స్ అయిపోయాం. ఈరోజు నీ చెవులు తెరిచి వినిబిడ్డ, ప్రభువు చెప్తున్నాడు సమృద్ధి అయిన జీవం ఇస్తానని. దేవుడు చెప్తున్నాడు అన్ని విషయాల్లో మీరు సౌఖ్యం కలిగి బ్రతకాలని. దేవుడు చెప్తున్నాడు, కోరుకుంటున్నాడు సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని మనకు ధారాళంగా ఇవ్వాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయాలని. ఇంత గొప్ప దేవుని కలిగిన నీవు పరివినక చిన్న బండి మీద చేస్తున్నావు. నా ప్రభు అయిన యేసయ్య నీ షాపుని ఏసీ షాపుగా మార్చేస్తాడు యేసునామంలో. టిఫినే ఇట్లా కూర్చోమని కూర్చోవాలి చేయడా అనకూడదు. అదే సగం శని లేక ఆమేన్ చెప్పండి. పొరపాటు నా మాటలు మనం అన్నే అనకూడదు. చేసేది నువ్వైతే అనాలా, చేసేది మనం కాదు కదా. ఎవరు? సామర్థ్యం కలుగు చేయవాడు దేవుడు. నమ్మని బిడ్డలారా, నా 2 చేతులు దండాలు పెట్టి మీ క్షేమాన్ని కోరుకొని మీ తండ్రిగా చెప్తున్నాను. కూతుర్లు ముఖ్యం గుర్తుపెట్టుకోండి. కూతుర్లు నమ్మారంటే అయిపోయింది యేసునామాలు. ఇంకా కొడుకులు నిదానంగా నమ్ముతారు. కొడుకులు నమ్మర్లే, కొంచెం బాగా పడిపోయింది ఈ మందు. ఏది? కష్టం, సేవ కష్టం, దేవుడు కష్టం, భక్తి కష్టం, పెరుగులు పెరగతాడు, చెత్త నిండిపోయింది మైండ్లో. ఇది కొంచెం పోవటం కొంచెం లేట్ అవ్వద్ది. కూతుర్లు వెంటనే పెట్టేస్తారు, ఎందుకంటే బలహీనులు కదా. తండ్రి ఏది చెప్తే అది తినేస్తారు. అబ్బా ఈరోజు మా డాడీ చెప్పాడు, పట్టుకో, మారిపోతావు యేసునామంలో. నీ కూతురు నేను కష్టపడాలని కోరుకుంటావా చెల్లా? అది చెప్పు నాకు ముందు. నీ కూతుర్ని, నీ కొడుకుని కష్టపడాలి అంతే కదా. భూమి మీద మనమే మన బిడ్డలకు కష్టాన్ని కోరుకోకపోతే ఆయన ఎట్ట కోరుకుంటాడక్క మన మీద? నమ్మిక మాత్రం ఉంచితే నువ్వు దేవుని మహిమను చూస్తావు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 5 నిమిషాలు పెట్టలేరా? ఇప్పుడు నేను మీకు చెప్పిన లగ్జరీ, క్రైస్తవుడు లగ్జరీగా బ్రతకడం దేవుని చిత్తం అని చెప్పాను కదా. ఆ లగ్జరీని, సౌఖ్యాన్ని, సుఖాన్ని మనం అనుభవించాలంటే, పొందాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గుర్తు చేసి ప్రార్థన చేస్తా. 3 విషయాలు మైండ్లో రాసుకోవాలా, పొర్రపాటు మర్చిపోకూడదు. నంబర్ 1, దేవుని ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అదిగో 3 నియమాలు. దేవుని ద్వారా ఆర్థిక అభివృద్ధి అంటే లగ్జరీ, అభివృద్ధి, దీవెన. దేవుని ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి మనం గుర్తుంచుకోవాల్సిన 3 నియమాలు, లేదా ఈ దరిద్రాన్ని పోగొట్టడానికి 3 నియమాలు. నంబర్ 1 పెట్టిమా. మొదటిది ఏంటంటే పేదరికం అని రాసుకోండి అన్న, ఇది ఖచ్చితంగా రాసుకోండి. పేదరికము అన్నది ఒక శాపం అని ఎరిగి ఉండాలి మనం ముందు. పేదరికం ఏందక్క? పేదరికం ఏంది? ఆశీర్వాదమా శాపమా? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? పేదలైన వారు మీరు ధనులు పరలోక రాజ్యమో మీదంటే అర్థమైంది, పేదరికమే ఆశీర్వాదం అనుకున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తాం తెలుసా? పేదరికం అనేది ఒక శాపం అని ఎరగాల. వెలసిన పేదరికం అనేది ఆశీర్వాదమా శాపమా? పేదరికం అనేది ఒక శాపం అని నువ్వు ఎరిగి ఉండాలి. ఇది మొదటి సంగతి. సార్ నేను నమ్మను. బైబిల్ ఎక్కడున్న మాట చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యం. ఒక్క మాటకి మీరు సైలెంట్ అయిపోతారు. అందుకే మాకు 2వ మాట మాట్లాడకుండా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యం. సార్ కంట్రోల్ అలా కంట్రోల్ అంటారా? ఏం పర్లేదు కానివ్వండి, త్వరగా ముగించాలి కదా. సామెత గ్రంథం 10 దీపమ్మ, ఈ దెబ్బతో నీ మైండ్ మారిపోవాలి దీపమ్మ. సామెత గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యం. అంద్రయ్య, నీ కళ్ళు ఉజ్జీవంతం మన్నుగా యేసునామలో. ఇప్పుడు 10 గొర్రెలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 500 గొర్రెలు, 600 జతల ఎడ్లు యోబుకి చెప్పారే, అక్కడ చెప్పాలి ఆంధ్రేయకి. సార్ ఆగు ఆంధ్రే ఆగు. ఇక్కడ చూడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యం ఏముంది? అదిగో,
ధనవంతుని ఆస్తి ఏమో వానికి ఆశ్రయపట్నం అంట, దరిద్రుని పేదరికం వానికి ఏముంది అక్కడ? నాశనకరం. పేదరికం అనేది నాశనం అని దేవుడే చెప్పాడు బైబిల్లో. పేదరికం ఎందుకు ఇస్తారక్క? నాశనం, నాశనకరం. దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. ప్రేమరాజు, పేదరికం ఏం తల్లే మనకి? ఆశీర్వాదమా నాశనమా? నాశనం అంట తల్లే, తెలియదు మనకి ఇప్పటిదాకా. అంటే మేము దేవుని ఆశీర్వాదంలోనే ఉన్నాంలే, మేము పేదవాళ్ళం కదా, మమ్మల్ని ఎవరు లేపుతారని అనుకున్నావు తమ్ముడా. నీకు సామర్థ్యం కలుగు చేసే దేవుడి మీద నమ్మకం పెడితే ఆ నాశనకరమైన అనుభవాల్లో నుంచి నిన్ను దేవుడు ఈ రోజే లేపుతాడు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. సార్ మాకు టిఫిన్ అంగడి పెడితే ఎక్కువ జరగట్లేదు సార్. నువ్వు ఇది నమ్మి చూడు, పొయ్యో వాళ్ళని జుట్టు పట్టు లాక్కో రాకపోతే, జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? ఎవరిది? మనందరిదే. హలో బెదరు, టిఫిన్ మా దగ్గర రండి అని చెప్పాలి మనమా? నువ్వు గమ్ము కూర్చేసి కూర్చో. లేచిన మనిషి కూర్చోకుండా చేస్తాడు యేసునామములో, అంతే. తీసుకొచ్చే దేవుడు అంతింతై వృక్షమై మహావృక్షమై ఒక ఉన్నత అభివృద్ధి తీసుకెళ్ళిపోతాడు దేవుడిని బిడ్డ. నమ్మిక నమ్ముట నీ వలననైతే నమ్మువారికి ఆఫండి టైం లేదు, మళ్ళీ మొహం మార్చేస్తారు. దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. అన్నా చందన, నువ్వు ఏమనుకున్నా పేదరికం నాశనకరం అని బైబిల్ చెప్పింది. నమ్మరా? యెషయా గ్రంథం 61:1 తీసుకో. మళ్ళా ఎవరైనా యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయో యెషయా గ్రంథం 61:1 చెప్పబడింది. యెషయా గ్రంథం 61:1, నిజంగా మీకు మనసు అనేది ఉంటే పాతకాలపు మొత్తాన్ని పక్కన పెట్టి ఇది తీసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వస్తే ఆ వ్యక్తి జీవితంలో రావాల్సిన పెను మార్పు ఎట్లాంటిదో ఈ 1వ వచనం రాయబడి చూడండి. యేసుక్రీస్తు వారు చదువుతున్నది మాట. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం ఇది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. నంబర్ 1, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం, మనం దీనులుగా ఉన్నప్పటికీ సువార్త వచ్చింది మనకి. ఆయన మనకు సువార్త ప్రకటిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం ఆయన దగ్గర. రెండోది, నలిగిన హృదయము గల వారిని దృఢపరుస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బలపరుస్తాడా, కూలగొడతాడా? బలపరుస్తాడు. ఎవరు బలపరుస్తాడు? నలిగిన హృదయాలని దృఢపరుస్తాడు నలిగిన హృదయాలని గట్టి చేస్తాడు. ఏ విషయాలతో కృంగిపోయావో, ఏ విషయాలతో నలిగిపోయావో, ఏ విషయాలు నువ్వు ఇబ్బందులు పడుతున్నావో వాటన్నిటిలోంచి నిన్ను విడిపించి నీ హృదయాన్ని గట్టిగా మారుస్తాడు, దృఢపరుస్తాడు. మూడోది, చెరలో ఉన్న వారికి విడుదల. అబ్బా, యేసు ప్రభు దగ్గరకు వస్తే కలిగే 3 ఆశీర్వాదం ఏంది? చెరలో ఉన్న వాళ్ళకే విడుదల కలగాలి. అదేంది? మన అప్పులో సంవత్సరాల పాటు అట్టే ఉండిపోయాం అంటే మనం దేవుడిని ఇంకా నమ్మలేదు. నా మాట అర్థమైతే మీకు ఇప్పటికే మీరు ఆమేనని చెప్పి ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి వస్తే చెరలో ఉన్న వారికి విడుదల కలగాలి యేసునామములో. అది అప్పుల చెర, మనశ్శాంతి లేదా, నెమ్మదా, పాపమా, నువ్వు ఏ రకాలైన బంధకాల్లో పడి ఉన్నావో ఆ బంధకముల నుంచి నా దేవుడు నన్ను విడిపించడానికే మనల్ని దేవుడు పిలిచాడు, మన దగ్గరకు వచ్చాడు ఆయన. ఇంకా విడుదల లేకుండా బంధకాల్లో ఉన్నామంటే నమ్మలేదు దేవుడిని. ఇంకా లాస్ట్ 4వది, బంధింపబడిన వారికి విముక్తి. ఏముందా? చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. యేసయ్య దగ్గర దృఢపరచడం ఉంటుంది, విడుదల ఉంటుంది, విముక్తి ఉంటుంది. యేసయ్య దగ్గరికి వెళితే సువార్త వస్తుంది. సువార్త చెప్తాడు ఆయన. ఏ సువార్త? మీరు క్షేమంగా బ్రతకడం నాకు ఇష్టమని చెప్తాడు ఆయన. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళా అదే చేస్తానంటే నేనేం చేయలేనక్క. బిడ్డలారా, యేసుక్రీస్తు వారు విడుదల, ఆశీర్వాదం అనుగ్రహించేవాడే కానీ నాశనం చేయడానికి యేసయ్య భూమి మీదకి రాలేదు. నశించిన వారిని వెదకి తల పగలగొట్టడానికి వచ్చాడు దేవుడు. పద్మక్క నశించిన వారిని వెదకే రక్షించడానికి వచ్చాడు భూమి మీదకి యేసయ్య. యేసయ్య దగ్గరికి వస్తే రక్షణ, యేసయ్య దగ్గరికి వస్తే విడుదల, యేసయ్య దగ్గరికి వస్తే అభివృద్ధి, యేసయ్య దగ్గరికి వస్తే నెమ్మది, క్షేమంగా సుఖంగా బ్రతుకుతావు. మరి మన జీవితం ఎందుకు రివర్స్గా ఉన్నాయి? బిడ్డ, ఒక్క మాట, ఫస్ట్ మాట, ఈ దేవుడు ఈ ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే పేదరికం అనేది శాపం అని గుర్తుపెట్టుకోవాలా. పేదరికం అనేది ఒక నాశనకరం అని గుర్తుపెట్టుకోవాలి. బిడ్డరా, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ ద్వితీయోపదేశకాండం చదవలేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు రాయబడ్డాయి, శాపాలు రాయబడ్డాయి. మీరమ్మా ప్రార్థన చేద్దాం. మీరమ్మా చెప్పమంటావా?
మావ నేనేమన్నాను, మా నన్ను ఎందుకు ఇరికిస్తావు మావను మళ్ళా? వివేకు ఉన్నావా? బయటే ఉన్నా, వింటున్నావా లేదా నాయన? మా బాధలు మాయి, నీ బాధలు నీ. కొడుకు ఏడేవాడు కదా. ఏం చెప్పాను? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం సుభాషితము తల్లి మొదటి 14 వచనాలు ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. 14వ వచనం నుంచి 68వ వచనం దాకా మొత్తం శాపాలే. ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయా, శాపాలు ఎక్కువ ఉన్నాయి? అక్కడ శాపాలే ఎక్కువ అయిపడ్డాయి. ఇప్పుడు మొదటి 14 వచనాల్లో కనుక మీరు చదివితే ఆశీర్వాదాల పరంపర వింటా ఉన్నప్పుడు అక్కడ పేదరికం అనే మాట మీకు కనపడిందా? పేదరికం అనే మాట మీకు కనపడిందా? పొరపాటును కూడా కనబడదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అక్కడ పేదరికం కనబడదు. మీరు 15వ వచనం నుంచి స్టార్ట్ చేస్తే ఈ శాపములన్నీ మీకు సంభవించునని స్టార్ట్ చేసి మాట మాటకి దరిద్రమే, మాట మాటకి నాశనమే, మాట మాటకి శాపమే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన జీవితాల్లో పేదరికం కనబడకూడదు. ఆమేనండి. బైబిల్లో ఇంకొక చోట ఏం రాయబడితే మీలో బీదలు ఉండరు. ఎన్ని రెఫరెన్స్ చెప్పాను అక్కడ నేను? నా గొంతు పోయి సాయంత్రం ఎల్లాయిపాలెం కూడా పోతానో లేదో నాకు మీ క్షేమాన్ని కోరుకొని ఇన్ని చెబితే మీరు దీనికి కాదు కొయ్యి సార్, కొయ్యి పేక కొయ్యి అన్నట్టే చూస్తున్నారు. ఇక కోసే సమస్యలా. దేవుడు బిడ్డ ఎలా జరగద్దో మనకు అనవసరం, ఎలా చేస్తాడో మనకు అనవసరం. ప్రభు చెప్పాడు నీకు ఆశీర్వాదాల జాబితాలో శాపం అనే పదమే లేదు. పేదరికం ఎక్కడ స్టార్ట్ అయిందంటే శాపాల్లో స్టార్ట్ అయింది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదామును చేసినప్పుడు ఆదామును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమని? 1:28 చదవబల్లా. మీరు ఫలించి చెప్పు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దాన్ని లోపరుచుకొని ఏలుబడి చెయ్యండి అని ఆదామును ఆశీర్వదించాడు. ఆదామును ఆ మాట ఆశీర్వదించినప్పుడు మనం ఆదాము గర్భంలో ఉన్నామా లేదా? మనం ఆ రోజు ఆదాము గర్భంలోనే ఉన్నాం, ఆ డిఎన్ఏలో ఉన్నాం మనము. తర్వాత ఆయనలోంచి మనందరూ వచ్చేప్పుడు మన పితరుడికే వాగ్దానం జారీ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే మనం పుట్టక మునిపే దేవుడు మనల్ని ఆశీర్వదించి భూమి మీద పంపించాడు. అసలు పేదరికం అనేది మన బయోడేటాలో ఉండకూడదు. కానీ ఉందంటే కారణం ఏంటంటే ఉంటుంది. కొంతకాలం ప్రభువులో లోతుకొచ్చి దేవుడిని నమ్మి ఆయనతో జీవించే కొంతకాలం ఉంటుంది. మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నా రాను రాను నీ ఇలాకా, నీ చిరునామా పూర్తిగా మార్చేస్తాడు యేసునామములో. అంతే బిడ్డలారా. పాల్ యాంగిచో పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో ఆయన వాక్యం నేను వింటుంటే పాల్ యాంగిచో గారు ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? 2020, 2018, 19 ఆ టయాల్లో ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు మా సంఘంలో ఈరోజు మా సంఘంలో ఒక్క పేదవాడు కూడా లేడు. గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పాడన్నమాట. ఈరోజు మా సంఘంలో ఒక్క పేదవాడు కూడా లేడు, అందరూ సంపాదించేవాళ్ళే. ఇంకో మంచి మాట చెప్పమంటారు మీకు అని ఆయన చెప్తున్నాడు. ఆ మంచి మాట ఏంటంటే మా సంఘంలోనే కాదు, కొరియా దేశంలోనే ఒక్క పేదవాడు కూడా లేడు. దేశం ఆస్వాదించబడిపోయింది యేసునామములో. శాంసంగ్ కంపెనీ అక్కడే, చిప్పులు అక్కడే, ఫోన్లు అక్కడే, మొబైల్స్ అక్కడే, అన్నీ ఆడే. వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి వాళ్ళు ఎన్నెన్నో సాఫ్ట్వేర్ తయారు చేస్తుంటే అసలు ఆ దేశం విస్తారంగా దీవించబడిపోయింది. ఒకప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? మురికివాడ, అలియాస్ బోడిగాడి తోట. బోడిగాడి తోట కంటే దారుణంగా ఉండింది కొరియా. పాల్ యాంగిచో గారు సేవ స్టార్ట్ చేసింది మురికివాడలో, దుర్వాసన వచ్చే ప్రాంతంలో, దుర్గంధం వచ్చే కాలనీలో, నీళ్లు బారుతుంటే మొత్తం అక్కడే. 1958వ సంవత్సరంలో అక్కడ సేవ స్టార్ట్ చేశాడు. 2000 దాటిన తర్వాత ఆ దేశంలో చూద్దామన్న పేదరికము కనబడలేదు. దేవుని ఆశీర్వాదం అంటారా కాదంటారక్క? వాళ్ళు ప్రభువుని నమ్మారు, దేవునితో గడిపారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థన చేశారు, ప్రభుతో నడిచారు, పాపానికి దూరం అయిపోయారు, దేవునితో నడిచారు. వాళ్ళ బోధించారు, వాళ్ళకి విశ్వాసాన్ని బోధించారు, నిలబడని చెప్పారు, నిలబడ్డారు. అందరూ ప్రార్థన చేశారు. వేకుజాము 4 గంటలకి 4,000 మంది వస్తారంట చర్చికి ప్రార్థనకి. 8 గంటలకి వేకుజాము 4 గంటలకి 4,000 మంది కారుల్లో వచ్చేస్తారు ప్రార్థన చర్చికి. మనము ఆ ఒక్కటి అడగొద్దు. ఇంకెప్పుడు మన భారతదేశం దేవుడి దయ వల్ల మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతానే. మన తాతల ముత్తాతలు వచ్చినా కూడా మనం పోయి మనం తాత ముత్తాత అయిపోతాం ఒక రోజుకి. అప్పుడు కూడా ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ. యాడా ఇంకెప్పుడు రా గ్రోయింగా? నా దేశాన్ని కల్చర్ కదరా స్వామి. ఒక క్రైస్తవుడు వల్ల దేశం ముందు కదలదు యేసునామములో. ఒక క్రైస్తవుడు వల్ల దేశం ముందు కదలుతుంది. బిడ్డ నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వే దేశానికి ట్యాక్స్ కట్టే స్థాయికి నీ దేవుడు తీసుకొని వస్తాడు. ట్యాక్స్ కడతా దేశానికి ట్యాక్స్ కట్టే స్థాయికి లేవాలి మనం. కాబట్టి నా బాధ అంతా ఏంటంటే దేవుడు పేదరికాన్ని మనకి ఇవ్వలేదు.
అది పేదరికం దేవుడు కోరుకుంది అనుకుంటున్నాం, కానీ అది తప్పు. పేదరికం నాశనకరం, పేదరికం నాశనకరం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చెప్పాలంటే బిడ్డలారా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని కాదు. కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చెప్పాలి తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనాలి. ఆశీర్వదిస్తాడు కాదు, ఆశీర్వదించాడు అని చెప్పాలి. దేవుడు నన్ను తలగా చేస్తాడు అని కాదు, దేవుడు తలగా చేశాడు అని మాట్లాడాలి. నా శాపాన్ని దేవుడు తొలగిస్తాడు అని కాదు, నా శాపమును దేవుడు తొలగించాడు అని మాట్లాడాలి. బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ఇక ఒక తండ్రి, లేదా నేనే చెప్తా ఇంకా 2 విషయాలు ఉన్నాయి బిడ్డరా, 2 విషయాలు ఉన్నాయి. ఇంక చెప్తే టైం లేదు, మీరు మరిపోయారు. నేను నా పిల్లల విషయమై నేను కొన్ని తలంపులు కలిగి ఉన్నాను. నేను నా బిడ్డల విషయమై వాళ్ళకి ఇది చేయించాలి, ఇది చదివిస్తే బాగు, వాళ్ళు నేను ఎప్పుడు అడగలా, వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పలా. నేను నా మనసు అనుకుంటున్నా, దేవుడు నాకు సహాయం చేస్తే నా బిడ్డను ఇలా చదివించాలా, ఇలా చదివించాలా. వాళ్ళని అడగకుండానే నేను మొత్తం ప్లాన్ చేసుకుంటున్నా. ఒక శరీర సంబంధమైన తండ్రిగా నా పిల్లల గురించి నేను ఇన్ని ఆలోచన చేస్తే, నీ తండ్రి నీ గురించి ఎన్ని ఆలోచన చేస్తాడు. ఎందుకు నమ్మలేకపోతున్నావు బిడ్డ? నీ శాపాన్ని తొలగిస్తాడు కాదు, తొలగించేశాడు యేసునామములో. దేవుడిని తలగా చేశాడు, దేవుడిని ఆశీర్వదించాడు పూర్తిగా. యేసునామములో నమ్మి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2వది పెట్టుమా, గుర్తు చేద్దాం. రెండోది పెట్టు. మనం గుర్తుంచుకోవలసిన 3 విషయాల్లో పేదరికమే జయం పొంది ఆశీర్వాదం అనుభవించాలంటే మనం కలిగి ఉన్న 2వ నియమం ఏంటంటే, అది మనము శాపము నుండి విమోచింపబడిన వారమని ఎరిగి ఉండాలి. పేదరికం శాపం, మరి శాపం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు అన్న సంగతి మనకు తెలియాలి. ఫస్ట్ ఎక్కడా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆ వెల నిన్ను పాపం నుంచి విమోచించింది, నిన్ను రోగాల నుంచి విమోచించింది, అట్ ద సేమ్ టైం దరిద్రత నుండి కూడా నిన్ను విమోచించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పొందిన గాయముల చేత మీరు సార్లు ఆపురా అయ్యా, 1 గంట అయ్యా సమే 1 గంట అయ్యా సార్ 5 నిమిషాలు 2 నిమిషాలక ఏం చెప్పానో బైబిల్ ఏం చెప్పింది? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. ఆల్రెడీ యేసయ్య శిలువ త్యాగం ద్వారా మన రోగాలకు విడుదల దొరికింది. మన పాపములే కాదు క్షమించబడింది, మన రోగాలు కూడా స్వస్థపరచబడ్డాయి ఆయన రక్తంలో. 3వది, దేవుడు మనల్ని దారిద్ర్యం నుంచి తప్పించడానికి కూడా ఆయన త్యాగం చేశాడు. అంటే ఆయన శిలువ త్యాగం ద్వారా మన దరిద్రానికి, మన పేదరికానికి కూడా విడుదల, విమోచన దొరికింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య శిలువ త్యాగంలో పాపాల నుంచి విమోచన, రోగాల నుంచి విమోచన, శాపము నుండి కూడా విమోచన దొరికింది. మూడోది ఇప్పటికేం చెప్పానో, 1 మనము పేదరికం అనేది శాపం అని మనం నమ్మాలి. ఫస్ట్ ఎరగాలి. ఇప్పుడు నమ్మారు. ఇప్పుడు ఆ శాపం అయినప్పుడు ఆ శాపాన్ని దేవుడు ఎప్పుడో మన మీద తొలగించేశాడు. మన శాపగ్రస్తులం కాదు, ఆస్వాదించబడిన వారమని నమ్మాలి. దాన్ని చెప్పే మీకు ఇప్పుడు 3వది లాస్ట్ మాట, దేవుడు మనల్ని అది పాయింట్, అది సరే అది పెట్టుమా. అక్కడ పాప పెట్టింది ఏంటంటే, ఎప్పుడైతే మన శాపం నుంచి విడిపించబడ్డామని నమ్ముతామో, ఇక మనకు పేదరికంలో మనం లేవని నమ్మాలా. మనము పేదరికం నుంచి విడిపించబడ్డామని పూర్తిగా నమ్మాలి. ఇంకంతే. పేదరికం మనలో లేదు, దేవుడు పూర్తిగా తీసేసాడు. రేపో మాపో నా రూపురేఖలు మారబోతున్నాయి, నా ప్రభు నిశ్చయంగా నన్ను దీవించబోతున్నాడని నమ్మాలి. లాస్ట్ మాట, దేవుడు మనల్ని ధనవంతులుగా చెయ్యాలనే కోరిక కలిగిన వాడు అనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలా. దేవుడు నిన్ను పేదవాడుగా ఉండాలని కోరుకునేవాడు కాదు. ఏ కోరుకుని దేవుడికి అక్క చూడ ఏముంది అక్కడ? దేవుడు మనల్ని ధనవంతులుగా చెయ్యాలనే కోరిక కలిగిన వాడు అనే సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఎక్కడుంది సార్? ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 8:9 ఏమో తెలుసా? 2 కొరింథీ పత్రిక 8:9 ఏముందంటే, మిమ్ములు ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యము వలన మిమ్మును ధనవంతులుగా చేయవలెనని దేవుడు దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడంట. ఆ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను అక్క, ప్లీజ్ పెట్టు. 2 కొరింథీ ఏం చెప్పాను? 8:9. అదిగో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనా. నిన్ను పేదవాడుగా ఉన్న నిన్ను ధనవంతుడిగా చేసేది ఏంటో తెలుసా? యేసయ్య కృప. ఆ కృప మీకు తెలుసు కదా అంటాడు పౌలు గారు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. యేసయ్య మన కోసం దరిద్రుడు ఎందుకు అయ్యాడు? మనల్ని ధనవంతులుగా చేయాలని. ఎంత చెప్పిన తర్వాత కూడా పాత సోదే తీసుకోపోతానంటే, బిడ్డ ప్రతి వారం కొట్టి నీ మనసు మార్చకపోతే చూసుకో. ఇంకా
దేవుడు మనల్ని ధనవంతులుగా చెయ్యాలని కోరిక కలిగి ఉన్నాడు. అందుకే ఆయన పశువుల పాకలోకి వచ్చాడంట. అందుకే ఆయన ఒక ఇల్లు కూడా లేకుండా బతికాడంట. అందుకే ఆయన సమాధి కూడా లేకుండా బతికాడు. మనల్ని ధనవంతులుగా చెయ్యాలి. ఆయన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఇంగ్లీష్లో చదివితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాదు అది. రిచ్ అనే పదం రాస్తారు. రిచ్ అంటే భూ సంబంధమైన ధనం. దేవుడు మనల్ని భూ సంబంధంగా హెచ్చించడానికే ఆయన దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసయ్య పరలోకంలో పేదోడా ధనవంతుడా? మన ప్రభు అయిన యేసయ్య పరలోకంలో పేదోడా ధనవంతుడా? అవి చెప్పర్లే. ఇప్పుడు ఆయన తల మీద ఏ కిరీటం ఉంది? ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి కిరీటం. ఆయన కళ్ళు అపరంజి వంటి కళ్ళు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వెంట్రుకలు కృష్ణవర్ణములు. ఆయన వర్ణన ఉంటుంది. అంత మహిమాయుక్తమైన ఆనందంలో, మహిమాయుక్తమైన మహిమలో దగదగ మెరుస్తున్నాడు ఆయన. ఆయన ధనవంతుడు తమ్ముడా. ధనవంతుని పిల్లలు పేదోళ్ళుగా బతకడం ఏంది? మనుషులు ఏమైనా అనుకొని ఒకటే మాట చెప్పు, నా ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు, తప్పు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి గట్టిగా. నా దేవుడు నన్ను తలగా చేశాడు, లేవనెత్తాడు, నిలబెట్టాడు. త్వరలో నా కళ్ళు చూడబోతున్నా యేసునామలో. 2 ఎకరాల మందిరాన్ని, 1000 మంది ఆత్మల్ని త్వరలో మన కళ్ళతో చూడబోతున్నాము యేసునామలో. కళ్ళు మూసుకోండి. ఈ రోజుకి చాలు. వారం ఈ సంగతి చూడకపోతే కడుకోండి. కళ్ళు మూసుకోండి. నా ప్రభువుని యేసయ్య. ప్రకాష్ కూడా కోపం వచ్చినట్టు ఎక్కువ పెట్టేశాడు.